సో ప్రేయర్స్కి వెళ్ళిపోదామా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తథా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే నిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య బ్రహ్మిణే గౌరత్రిషే నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాచులు పంగుం లగాయితే గిరు కృపా తమోహం ముందే శ్రీ గురు దీనతారీణం మానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ.
సరే ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నామా? 20 దాకా వెళ్ళామా? 24 కదా. సరే 4 అమ్మా 22. విజయమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 22 నుంచా ప్రభుజీ? 24 అంటున్నారు. 22 నాకు గుర్తుండి 22. 22 నుంచి చదవండి అమ్మా. ఓకే ప్రభుజీ. పర్యస్తం నందయా సత్యాః స్నాన పుణ్యతరోదయా విలోక్య భూతేశ గిరిం విబుధా విస్మయం యయుః. ప్రతిపదార్థం పర్యస్తం చుట్టబడి, నందయ నందాచే, సత్యాహ సతీదేవి యొక్క స్నానము వలన, పుణ్యతర విశేషముగా సుగంధము కలిగిన ఉదయ జలముతో, విలోక్య గాంచి, భూత ఈశ భూతేశుని అనగా భూతనాథుడగు శివుని, గిరిం పర్వతమును, విబుధాహ దేవతలు, విస్మయము యయుహు చెందిరి. అనువాదము. అచ్చట గల అలకానంద సరస్సునందు సతీదేవి స్నానమాడిది. అది విశేషముగా మంగళకరమైనది. దేవతలందరూ ఆ కైలాస పర్వత శోభను గాంచి అచ్చట గల ఐశ్వర్యమునకు అబ్బురపడిరి. భాష్యము. శ్రీ భాగవత చంద్రికయను వ్యాఖ్యానము అనుసరించి సతీదేవి స్నానమాడిన జలము గంగానది జలమే. అనగా గంగానది కైలాస పర్వతము మీదుగా ప్రవహించుచున్నది. గంగానది శివుని జటాజూటము నుండి ప్రవహించును కనుక ఈ వాక్యమును నిస్సందేహంగా అంగీకరింపవచ్చును. గంగాజలము శివుని శిరముపై నిలిచి ఆ పిదప విశ్వమునందలి ఇతర భాగములకు ప్రవహించును కనుక సతీదేవి స్నానమాడిన పరిమళ భరితమగు జలము గంగాజలమే ఒకట నిజముగా సంభవమై ఉన్నది. 23వ శ్లోకం. దదృసుస్తత్రతే రమ్యామలకాం నామ వైపురీం వనం సౌగంధికం చాపి ఎత్ర తన్నామ పంకజం. ప్రతిపదార్థం దదృశు గాంచిరి, తత్ర అచ్చట అనగా కైలాసమున, తే వారు అనగా దేవతలు, రమ్యాం మిగులు ఆకర్షణీయమగు, అలకాం అలకాయను, నామము కలిగిన, వై నిక్కముగా, పురీం పూరమును, వనం వనము, సౌగంధికం సౌగంధిక, చ మరియు, అపి అయినను, ఎత్ర ఆ ప్రదేశమున, తత్ నామ ఆ పేరుతో ప్రసిద్ధము, పంకజం కమలములు. అనువాదము. ఆ విధముగా దేవతలు సౌగంధిక సుగంధ భరితము వనమునందు రమ్యమగు అలకాయను ప్రాంతమును గాంచిరి. కమలములు సమృద్ధిగా లభించడి కారణమున ఆ వనము సౌగంధిక వనముగా ప్రసిద్ధి చెందినది. భాష్యము. కొన్ని మార్లు అలకా ప్రాంతము అలకాపురి అనియు పిలువబడును. కుబేరుని నివాసమునకును అలకాపురి అనియే పేరు. కానీ కైలాస పర్వతము నుండి కుబేరుని నివాసము కానరాదు కనుక ఇచ్చట పేర్కొనబడిన అలకా ప్రాంతము కుబేరుని అలకాపురికి భిన్నమైనది. వీరరాఘవాచార్యుల వ్యాఖ్యానమును అనుసరించి అలక అనగా అసాధారణ సౌందర్యము కలది అని భావము. విశేషముగు సుగంధమును వెదజల్లు సౌగంధిక నామక కమలమును దేవతలు ఆ అలక ప్రాంతమున గాంచిరి. హరే కృష్ణ. లక్ష్మీమాత ఉన్నారమ్మా? బాలమణి మాతాజీ లక్ష్మీమాత చదువుతారమ్మా? ఎస్ ప్రభుజీ, చదువుతాను. ఒక్కసారి లేదమ్మా, గొంతు ఓకేనా? ఓకే ప్రభుజీ. చూడండి, స్ట్రెయిన్ అవ్వకండి. చదువుతాను ప్రభుజీ. ఒకసారి పేజ్ నెంబర్ చెప్తారు. 157 అమ్మా, 157 24. ఓకే ప్రభుజీ, చదువుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్రాణం. నంద చల చాలకనందాచ సరితో బాహ్యతః పురః తీర్థ పాద పదాంబోజ రజా సాతివ పావనే. నందానంద చ మరియు అలకానంద చ మరియు సరితో రెండు నదులు, బాహ్యతః వెలుపల, పురః పురమునకు, తీర్థపాద దేవదేవుని పద అంబోజ పాదపద్మముల, రజముచే అతీవ సమృద్ధిగా పావనే పావనమైయుండెను. నంద అలకానంద అను రెండు నదులను కూడా దేవతలు అచ్చటగాంచిరి. దేవదేవుడగు గోవిందుని పాదపద్మ రజముతో. పేజ్ నెంబర్ చెప్తారా? 157 పేజ్ 24. ప్రభుజీ 157 పేజ్ 24 శ్లోకం. థ్యాంక్ యూ. దేవదేవుడగు గోవిందుని పాద పద్మరజముతో ఆ రెండు నదులు పావనమై ఉన్నవి. 25వ శ్లోకం. యయోః సురస్త్రియః క్షత్తా
ప్రవారూహ్య స్వదిష్ట్యతః క్రీడంతి పుంసః సించంత్యో విగహ విగా విగాహ్య రతికర్మితాః యయోః ఆ రెండు నదుల యందు సురస్త్రియః దేవతా స్త్రీలు తమ భర్తలతో పాటు క్షత్తః ఓ విదురా ఆవ అవరూహ్య విచ్చేసి స్వదిష్ణ్యతః తమ విమానముల యందు క్రీడింతురు పుంసః తమ భర్తలతో సించింత్య నీళ్లు చల్లుచు విగహ్య జలమునందు ప్రవేశించి రతికర్మితాః రతిభోగము ముగిసినంతటా ఓ విదుర సురస్త్రీలు తమ భర్తలను గుడి విమానములందు ఆ నదులు కడుకు విచ్చేయుదురు. రతిభోగానంతరము వారు ఆ జలమునందు ప్రవేశించి భర్తలపై నీళ్లు చల్లుచు జలక్రీడలాడుదురు. భాష్యము స్వర్గలోకమునందలి సురస్త్రీలు కూడా మైథున సుఖ భావనతో కలుషితము చెందుదురని ఇచ్చట అవగతమగుచున్నది. తత్కారణమున నంద అలకానంద నదులలో స్నానమాడుటకు వారు విమానములందు అరుదింతురు. ఆ దేవదేవుని పాద పద్మరజముతో ఈ రెండు నదులు పావనమై ఉండుట మిగులు విశేషమైనట్టిది. అనగా నారాయణుని కాలి బొటన వ్రేలి నుండి బహిర్గతమైనందున గంగా నది పవిత్రమైనట్లుగా జలము గాని లేదా మరి ఏ ఇతరము గాని భగవానుతో సంపర్కమును కలిగి ఉన్నప్పుడు పవిత్రత చెందును, ఆధ్యాత్మికంగా మారును. శ్రీకృష్ణ భగవాని పాద పద్మ స్పర్శ కలిగిన ఏదైనను శీఘ్రమే సమస్త భౌతిక కల్మషము నుండి విడువడునడి సిద్ధాంతము పైననే భక్తి యోగమునందలి విధి నియమములు ఆధారపడి ఉండెను. స్వర్గలోకము ముందుకెళ్దామమ్మా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. Thank థ్యాంక్ you యూ అమ్మా. ప్రభుజీ. దండత్తును ప్రభుజీ. హరే కళామాతాజీ కృష్ణ పూజ ఎన్నో పేజీ అండి? 158వ పేజ్ అమ్మా. 25వ శ్లోకం 2వ పారాగ్రాఫ్ దగ్గర ఉంది. చంద్రమౌళి కళామాతాజీ ఉన్నారా? చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభు. హరే కృష్ణ. స్వర్గలోకమునందలి దేవతాంగంలో మైథున సుఖభావంతో కలుషితం చెంది పవిత్ర నదుల యందు స్నానమాటకు అర్ధంతురు. తమ భర్తలపై నీళ్లు జలుచు వారు జలక్రీడలు ఆగుదురు. ఈ సందర్భంలో ఇచ్చట వాడబడిన రెండు పదములు ప్రధానమైనవి. రతికర్షిత అనగా మైథున భోగనానంతరము సురస్త్రీలు భిన్నులగుదురని భావము. మైథున భోగమును దేహ అవసరంగా భావించినను తదనంతరం వారు విషన్నులగుదురు. మరి యొక్క ముఖ్య విశేషం ఏమనగా దేవదేవుడకు గోవిందుడు ఇచ్చట తీర్థపాడు అని వర్ణింపబడినాడు. తీర్థము అనగా పవిత్ర స్థానం అనే భావము. పాదము అనగా భగవాన్ పాదపద్మము అర్థము. పాదము నుండి బయటపట్టుటకు జనులు తీర్థస్థానమునకు పోదురు. అనగా శ్రీకృష్ణ భగవాన్ పాదపద్మముల ఎడ భక్తితో అనురక్తులైన వారు అప్రయత్నముగా పావనులే అగుదురు. ఆ దేవదేవుని పాదపద్మములు తీర్థపాదములు అని పిలువబడిన తీర్థపాదములను పవిత్రమునొచ్చు వేలాది మంది సాధు పురుషులు ఆ పాదపద్మములు రక్షణ యందు నిలిచి ఉండటయే దానికి కారణము. గౌడీయ వైష్ణవ సాంప్రదాయమునకు చెందిన గొప్ప ఆచార్యులకు శ్రీల నరోత్తమదాసు ఠాకూర్లు వివిధ తీర్థస్థానములకు వెళ్ళవలసిన అవసరం లేదని మనకు ఉపదేశించింది. నానా ప్రదేశములకు తిరుగుట నిస్సందేహంగా కష్టతర కార్యమే. కానీ బుద్ధిమంతుడైన వాడు గోవిందుని పాదపద్మాశ్రయములను పొంది ఆ తీర్థాటన ఫలితముగా అప్రయత్నంగానే పవిత్రతను పడేయగలడు. గోవిందుని పాదపద్మ సేవ యందు స్థిరముగా నిలిచిన వాడును తీర్థపాదుడు అని పిలువబడును. అట్టివాడు ఆయా తీర్థాటనలు చేయవలసిన అవసరమే లేదు. భగవత్పాద పద్మ సేవ యందు నెలకొని అతడు తీర్థాటన ఫలమును అన్నింటినీ పొందగలడు. శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మముల యందు అకుంఠితమగు విశ్వాసము కలిగినట్టి విశుద్ధ భక్తుడు ప్రపంచం నందలి ఏ భాగమైనను తాను నిశ్చయించుకున్న స్థానము తీర్థస్థానంగా మార్చగలడు. ఈ విషయమే తీర్థి కుర్వంతి తీర్థ అని శ్రీమద్భాగవతము 1st canto 13th chapter 10th శ్లోకం యందు చెప్పబడినది. అనగా విశుద్ధ భక్తుల సన్నిధి వలన ఆయా స్థానముల పవిత్రములు కాగలవు. భగవానుడు గాని విశుద్ధ భక్తులు గాని నివసించి ఉన్నచో ఏ స్థానమైనను అప్రయత్నంగా తీర్థస్థానం కాగలదు. వేరు మాటల్లో చెప్పాలనన్నా 100% కృష్ణ భక్తులను నెలకొన్నటువంటి విశుద్ధ భక్తుడు విశ్వమునందు ఎచ్చటోనైనను వసింపగలవచ్చును. అంతటా భగవదిచ్ఛానుసారము అతడు భగవత్ సేవను ప్రశాంతంగా వనరించుటకు ఆ ప్రాంతము వెంటనే తీర్థస్థానంగా మారిపోగలదు. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు. 26, 27 హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. యయో సస్నాని విప్రష్ట
విభ్రష్ట నవ కుంకుమ పింజరం పితృశోపి విభస్తం వ్యా వాయుయంతో గజాగజి యయో ఆ రెండు నదుల యందు తత్ స్నాన వారి స్వర్గలోక సుర స్త్రీలు స్నానముచే విభ్రష్ట జారిన నవ నవ కుంకుమ పింజరం పసుపు వర్ణము వితృష దప్పిక లేకున్నను అపి అయినను పిబంతి త్రాగును అంబహ జలము ప్రాయంతా త్రాగించును గజములు గజి ఆడ ఏనుగులు స్వర్గలోక స్వరస్త్రీలు స్నానమాడిన పిమ్మట వారి శరీరముల పైని కుంకుమ వలన జలము పీతవర్ణమయము సుగంధమయము అగును. అందువలన గజములు ఆడ ఏనుగులతో పాటుగా స్నానమాడ వచ్చి దప్పిక లేకున్నను ఆ జలమును త్రాగును. తార హేమ మహారత్న విమాన శతశంకులాం దృష్టాం పుణ్యజన శ్రీ విరియదాకం సతడిజ్ఞనం. తారహేమ ముత్యములు బంగారము మహారత్న విలువైన రత్నములు విమానములు వందలాదిచే శంకులాం నిండి దృష్టాం ఆవరింపబడి పుణ్యజన స్త్రీ యక్షపత్నులచే యథా వలే కం ఆకాశము సతడిత్కనం మెరుపులు మేఘములు. స్వర్గలోకవాసుల విమానములు ముత్యములతోనూ బంగారముతోనూ పలు విలువైన మణులతోనూ అలంకరింపబడి ఉండును. ఆ స్వర్గలోకవాసులు మెరుపులను కూడిన ఆకాశమందలి మేఘములతో పోల్చబడుదురు. భాష్యము. ఈ శ్లోకమునందు వర్ణింపబడిన విమానములు మన అనుభవములో గల వాటికి భిన్నమైనవి. శ్రీమద్ భాగవతం నందు మరియు ఇతర వేద వాంగ్మయం నందు విమానములను గుర్చిన పెక్కు వర్ణనలు కలవు. వివిధ లోకములందు వివిధ రకముల విమానములు కలవు. ఈ ధరాతలముపై యంత్రము ద్వారా ఎగిరే విమానములు కలవు. కానీ ఇతర లోకములందు గల విమానములు యంత్రము ద్వారా కాక మంత్రము ద్వారా ఎగురునట్టివే. భోగార్థము ఒక లోకము నుండి వేరొక లోకమునకు పోవుటకు స్వర్గలోక వాసులచే అవి ఉపయోగించబడును. సిద్ధలోకమునందు తల్లోకవాసులు విమానము లేకుండగానే ఒక స్థానం నుండి వేరొక స్థానముకు ప్రయాణించగలరు. స్వర్గలోక విమానములు ఇచ్చట ఆకాశముతో పోల్చబడినవి. అవి ఆకాశమునందు ఎగురుట వలన ఆకాశముతోనూ ప్రయాణికులను మేఘములతోనూ పోల్చుట జరిగినది. సురస్త్రీ గణము మెరుపులతో పోల్చబడినది. సారాంశం ఏమనగా కైలాసమునకు అరుదించిన విమానములు చూడముచ్చటగా నుండివి. హరే కృష్ణ ప్రభు. సరస్వతి మాతాజీ ఉన్నారా? రమణమూర్తి ప్రభు. శ్వేతమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ, ఒక్క నిమిషం ప్రభు. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 28 అమ్మా, 160వ పేజీ, 28వ శ్లోకం. నా 168. సారీ ప్రభుజీ. ప్రభుజీ ముందుకు వెళ్ళిపోదాం ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 28 శ్లోకం. అవునండి, 28, 29 చదువు. హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చ తత్ ద్రుమై కామదు గైర్గ్యుజ్యం చిత్రమాల్యా ఫలచ్ఛేదై. హిత్వా దాటుచు యుక్త యక్ష ఈశ్వర యక్షరాజు కుబేరుడు పురీం పురమును వనము సౌగంధిక నామం గల చ మరియు తత్ ఆ ద్రుమై వృక్షములతోనూ కామదుగ్మై కోరికలు నెరవేర్చడి హృద్యం ఆకర్షణీయమైనది, చిత్ర వైవిధ్యము గలది, మాల్య పుష్పములు, ఫలములు, చ దహి పత్రములు. ఆ రీతిని ప్రయాణించుచు దేవతలు నానావిధ ఫల పుష్ప భరితమును కల్పవృక్షము మండితమును అయిన సౌగంధికావనము దాటిది. ఆ సమయమున వారు యక్షేశ్వరుడి ప్రాంతము సైతము గాంచరి. భాష్యం. యక్షేశ్వరుడు కుబేరుడని తెలియబడు. అతడు దేవతల కోశాధిపతి. కుబేరుని గూర్చి వర్ణనలు వేదవాంగ్మయ పెక్కు గలవు. అతడు అపార ధనవంతుడని వాడి అని తెలుపబడినది. కైలాసము కుబేరు పురముల దగ్గరలో ఉన్నట్లు ఈ శ్లోకము బట్టి తెలియచున్నది. సౌగంధిక వరము కల్పవృక్షభరితమై ఉన్నట్లు గాను ఇతర వర్ణించబడినది. ఆధ్యాత్మిక ముఖ్యముగా కృష్ణలోకమునందు గోచరించు కల్పవృక్షము గూర్చి బ్రహ్మ సంహిత నుండి మనం విని ఉన్నాం. అటువంటి కల్పవృక్షములు శ్రీకృష్ణ భగవాన్ కరుణిచే కైలాసము శివపురి యందు ఉన్నట్లుగా తెలియవచ్చుచున్నది. అనగా
కైలాసంలో ఒకే విశేషము ప్రాధాన్యం ఉన్నట్లు గోచరించినది. అది దాదాపుగా కృష్ణలోకము పోలి ఉన్నట్టు. 29 రక్తకంఠ ఖగానీక స్వరమండిత షట్పదం కలహంస కుల శ్రేష్టం ఖరదండ జలాశయం రక్త ఎరుపు కంఠ మెడ ఖగ ఖగ అనేక పెక్కు పక్షులు స్వర తీయని గడములతో మండిత శోభితమై షబ్ పదము షప్పదం తుమ్మెదలు కలహంస కుల హంసల గుంపులకు శ్రేష్టం ప్రియమైన ఖరదండ కలువలు జలాశయములు. ఆ వనమునందు ఎర్రని మెడగల పక్షులు పెక్కుగలవు. వాటి మధుర స్వరము తుమ్మెద ఝంకారంతో మిళితమై ఉండేది. అచ్చడగల సరస్సులు కలవరము కాంచుచు కలహంసలతోనూ కమలతోనూ విశేష శోభితమై ఉన్నది. భాష్యం. పెక్కు సరోవరములతో ఆ వనశోభ ఇమిడి ఉన్నది. ఆ సరస్సులు కమలములతోనూ కలహంసలతోనూ శోభితమై ఉన్నట్లు ఈచడ వర్ణింపబడినది. ఆ హంసలు పక్షులతో ఝంకారము చే తుమ్మెదలతోనూ కలిసి ఆడిపాడేటివి. వీటినన్నిటినీ బట్టి ఆ ప్రదేశం ఎంత మధురమైనదో మరియు ఆ వనము మీదుగా ప్రవహించే దేవతలు ఆ వాతావరణం నుంచి ఎంత ఆనందించిందో మనం ఊహించుకోవచ్చు. మానవుడు ధరాతలంపై రహదారులు మరియు సుందరమైన ప్రదేశంలో నిర్మించి ఉండవచ్చు, కానీ అవి ఏయును కైలాసము అతిశయింపజాలదు. అదే విషయము ఈ శ్లోకము తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మాతాజీ ఉన్నారా ప్రభు? రామలక్ష్మి మాతాజీ అవునారండి. చదవమనండి ప్రభు. 30, 31 చదవము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాధన ప్రణామం. చదవండి. 30 కదండి? 30, 31. వనకుంజర సంవృష్ట హర చందన వాయున ఆది పుణ్య జన స్త్రీణాం ముహుర్మదన్మదయన్మనః. వనకుంజర అడవి ఏనుగులచే సంకృష్టి రాపిడి వలన చందన వృక్షములు వాయువుచే అది మరింత పుణ్య జనశ్రేణాం యక్షపత్నుల మరల ఉన్మదయత్ ప్రేరేపితమయ్యెను మనసు. ఆ వాతావరణ ప్రభావము అడవి ఏనుగులను విచలితము చేయగా అవి చందన వృక్షముల చెంతకు చేరినవి. ఆ వాయువు యక్షపత్నుల మనసును మరింత మైదనభోగములకై ప్రేరేపించినది. భాష్యం. చక్కని వాతావరణము కనిపించినంతనే లౌకికుల మనసులో వెంటనే మైదున భోగవాంఛ ఉత్పన్నమగును. ఇటువంటివి నైజము భౌతిక జగత్తునందు దరిద్రి పైననే కాక ఉన్నత లోకమునందును సర్వత్రం గోచరించును. భౌతిక జగత్తునందరి జీవుల మనసుపై కలిగేడి ఈ వాతావరణ ప్రభావమునకు పూర్తిగా విరుద్ధమైనది. ఆధ్యాత్మిక జగమున అనుభవమునకు వచ్చును. అచ్చటి స్త్రీలు భౌతిక జగమునందలి స్త్రీలతో పోల్చినచో వేలాది రెట్లు అధిక సౌందర్యవతులు. అచ్చటి వాతావరణం కూడా అనేక రెట్లు శ్రేష్టమై ఉండును. అంతటి ఆహ్లాదకర వాతావరణము ఉన్నప్పటికీ దామవాసుల మనసు ఎన్నడూ కలత చెందబోదు. ఏలయన ఆధ్యాత్మిక లోకమునందు తల్లోకవాసుల ఆధ్యాత్మిక మనసు హిమగానమునందు ఎంత లీనమై ఉండనగా అట్టి దివ్యానందం ఏ ఇతర ఆనందంతో నైనను చివరికి మైదాన సుఖమైనను భౌతిక జగమునందు మైదున సుఖమే చరమ సుఖము అతిశయించి ఉండును. అనగా సర్వత్ర సుష్టమగు వాతావరణము సౌకర్యములు ఉన్నప్పటికీ వైకుంఠకం లోకములందు మైదున సుఖవాంఛ కలగబోదు. దీనినే భగవద్గీత 2.59 పరం దృష్ట్యా నివర్తతే అని పలికినది. భావమేమనగా భగవద్ధామవాసులు ఎంత ఆధ్యాత్మికోన్నతిని బడసిరనగా అట్టి ఆధ్యాత్మికత ముందు మైదున సుఖము తుచ్చముగా గోచరించెను. 31 వైదూర్యకృత సోపాన వాప్య ఉత్పలమాలిని ప్రాప్తం కిం పురుషైతస్వరతం వైడూర్య నిర్మితము
సోపాన సోపానములు, వాప్య సరస్సులు, ఉత్పల కలువలతో మాలిని నిండినవి, ప్రాప్తం నివసితం కింపురుషై కింపురుషులతో వృష్ట్యగాంచి తే ఆ దేవతలు ఆరాతు దగ్గరలో దదృశుహు గాంచిరి. వతం వటవృక్షమును వారు పెక్కు స్నాన ఘట్టములను కూడగాంచిరి. వాటి సోపానములు వైడూర్యమని నిర్మతములై ఉండెను. ఆ జలాశయములు కలువలతో నిండి ఉండెను. అటువంటి సరస్సులను దాటుచు వారు చివరికి ఒక పెద్ద వటవృక్షమున్నటువంటి ప్రాంతంలోకి చేరిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. మాతాజీ. హరే చదువుతారా? కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 32, 33 చదువు. 32వ శ్లోకం. సయోజన శతోత్సేద పాదో న విటపాయతః పరికృతాచలఛాయో నిర్నీడస్తాపవర్జితః. సహ ఆ వటవృక్షములు యోజన శత 100 యోజనములు 800 మైళ్ళు, ఉత్సేద ఎత్తు, పాదవూన 4వ వంతు తక్కువ 600 మైళ్ళు, విటప శాఖలు, ఆయత విస్తరించియుండెను, పరియక్ చుట్టూ, కృత కలుగజేయబడిన, అచల చెలింపని, ఛాయ ఛాయ, నిర్నీడ పక్షుల గూళ్ళు లేకుండా, తాపవర్జిత వేడిమి లేకుండా. ఆ వటవృక్షములు 800 మైళ్ళు ఎత్తు కలిగి శాఖలు 600 మైళ్ళ వరకు విస్తరించియుండెను. ఆ వృక్ష ఛాయ వేడిమిని తగ్గించి చల్లదనమును కలిగించుచుండును. పక్షుల కలకలరవము అచ్చట వినరాకుండెను. భాష్యము. సాధారణముగా ప్రతి చెట్టు పైనను పక్షిగూళ్ళు ఉండును. సంధ్యా సమయమున పక్షులన్నీయును అచ్చట జమకూడి పెద్దగా కలకలరవము చేయుచుండును. కానీ ఈ వటవృక్షము పక్షిగూళ్ళు లేనిదైనందున నిశ్శబ్దముగను ప్రశాంతముగను ఉన్నట్లు గోచరించుచున్నది. వేడిమి నుండి గాని పక్షుల కలకలరవము నుండి గాని ఆటంకములు లేనందున ఆ ప్రదేశము ధ్యానమునకు మిగులు అనువుగా నుండెను. 33. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాః దదృశు శివమాసీనం త్యక్తామర్షమివాంతకం. తస్మిన్ ఆ వృక్షము క్రింద మహాయోగమయే దేవదేవుని ధ్యానమునందు నెలకొనిన పలువురు మునులను గూడి ముముక్షు ముక్తిని వాంఛించు వారికి శరణే ఆశ్రయము, సురాహ దేవతలు, దదృశుహు గాంచిరి, శివం శివుని, ఆసీనం ఆసీనుడైయున్న, త్యక్త అమర్షం క్రోధమును విడిచి, ఇవ వలే, అనత్తం కాలము. యోగులకు సిద్ధిదాయకము ముముక్షువులకు మోక్షప్రదాయకమునైన ఆ వృక్షము క్రింద శివుడు ఆసీనుడైయుండుటను దేవతలు గాంచిరి. కాలము వలె గంభీరముగానున్న అతడు క్రోధమునంతటిని విడిచినట్లుగా గోచరించెను. భాష్యము. ఈ శ్లోకమునందు మహాయోగమయే అను పదము మిక్కుల ప్రధానమైనది. యోగము అనగా దేవదేవుని ధ్యానమని భావము. ఇక మహాయోగం అనగా విష్ణు భగవానుని భక్తియుత సేవ యందు నెలకొనుట అని అర్థము. ధ్యానము అనగా స్మరించుట అని భావము. నవవిధ భక్తి మార్గముల్లో ఈ స్మరణ విధానం ఒకటి. యోగి విష్ణు రూపమునే హృదయమునందు స్మరించును. ఆ రీతిని విష్ణురూప ధ్యానమునందు నెలకొనిన పలువురు భక్తులు ఆ వటవృక్షము క్రింద నుండిరి. మహా అనే పదము మహత్ అనేది పదము నుండి వచ్చినది. పెద్ద సంఖ్యను సూచించుటకు మహత్ అనే పదము వాడబడును. అనగా విష్ణు రూపమును ధ్యానించడి భక్తులు యోగులు గొప్ప సంఖ్యలో ఉండిరని మహాయోగ అనే పదము సూచించుచున్నది. సాధారణముగా అట్టి ధ్యానపరులు భవబంధ విముక్తి వాంఛితులై యుందురు. వారు ఆధ్యాత్మిక జగమందలి ఏదియో నక వైకుంఠ లోకమునకు చేరుదురు. మోక్షమనగా భవబంధ విముక్తి లేదా అవిద్య నుండి విముక్తి అని భావము. దేహాత్మ భావన వలననే ఈ భౌతిక జగమునందు మనము జన్మ జన్మలుగా దుఃఖించుచున్నాము. అటువంటి దుఃఖమయ బద్ధ జీవనము నుండి విడుదలను పొందుటయే మోక్షం. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. ప్రభుజీ. జగదమ్మ మాత చదువుతారమ్మా? చదువుతాను. హరే కృష్ణ. 34 కదండి. అవును. సనందనాజ్యేర్ మహాసిద్ధే శాంతే సంశాంత విగ్రహం ఉపాసమానో సాఖ్యాచ భర్త్ర గుహ్యక రక్షసాం. సనందన ఆజ్యే సనందనాది 4 కుమారులు, మహాసిద్ధే ముక్తాత్మలు, శాంచే సాధు స్వభావుడు, సంశాంత విగ్రహం గంభీరుడును శాంతుడునగు శివుడు, ఉపాస్యమానం శృతింపబడుచుండను, శక్య కుబేరుచే చ మరియు భర్త్ర ప్రభువు, గుహ్యక రక్షసాం గుహ్యకులు రాక్షసులు.
గుహ్యకుల ప్రభు కుబేరుడు సిద్ధపురుషులకు సనకాదులు వంటి సాధుజన ప్రవృత్తుడు శివుడు అచ్చట కూర్చుండను. అతడు గంభీరుడును శాంతుడును అయ్యుండను. భాష్యము. శివునితో పాటు కూర్చున్న సనకాదులు జన్మత ముక్త పురుషులందున పరమ మహాన్వితులై ఉన్నారు. సృష్టి యందు జనబాహుల్యం పెంచుటకై వివాహం చేసుకుని సంతానమును కనుమని తండ్రి అర్థించినప్పుడు వారు నిరాకరించరు. అంతట బ్రహ్మదేవుని కోపం వచ్చును. ఆ క్రోధమునందే రుద్రుడు శివుడు జన్మించెను. ఆ విధముగా సనకాదులు శివుడు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. దేవతలు కోశాధిపతి కుబేరుడు అతి భాగ్యవంతుడు. ఈ విధముగా సనకాదులతోనూ మరియు కుబేరులతోనూ శివుని సాంగత్యము అతడు ఆధ్యాత్మిక భౌతిక సంపత్తులన్నింటినీ కలిగి ఉన్నాడని సూచించున్నది. వాస్తవమున అతడు దేవదేవుని గుణావతారము తత్కారణమున అతని స్థితి పరమోన్నతమై ఉన్నది. 35 విద్య తపోయోగ పదమాశ్రితం తమధీశ్వరం చరంతం విశ్వసుహృదం వాత్సల్యలోక మంగళం. విద్య జ్ఞానము, తపస్సు, యోగ పదం భక్తి మార్గము, ఆస్థితం నిలిచి ఉన్నట్టు తం అతనిని శివుని, అధీశ్వరం ఇంద్రియ నియామకుడు, చరంతం తపస్సు మొదలుగున నిర్వహించచ్చు, విశ్వ సుహృదం సమస్త ప్రపంచమునకు మిత్రుడు, వాత్సల్యాత్ అనురాగం వల్ల లోకమంగళం ఎల్లరికూ మంగళకరుడు. శివుడు ఇంద్రియములకు, జ్ఞానమునకు, కామ్యకర్మలకు, యోగ పదమునకు ప్రభువుగా పూర్ణోత్తమున స్థితుడై ఉన్నట్లు దేవతలు గాంచిరి. సమస్త ప్రపంచమునకు మిత్రుడైన అతడు ఎల్లరేళ్లగా వాత్సల్యం వల్ల పరమ మంగళకరుడై ఉన్నాడు. భాష్యము. శివుడు జ్ఞానపూర్ణుడు మరియు తపోనిష్ఠుడు. కర్మ యొక్క గుణములను ఎరిగిన వాడు దేవదేవుడు శ్రీకృష్ణుడు భక్తి యోగ పదములు నిలిచిన వాడుగా తెలియబడిన. భక్తి యోగ నిర్వహణ సంబంధించిన విధి విధాన విజ్ఞానమునందు పూర్ణత్వం పడైనదే ఎవ్వరినూ దేవదేవుడు సేవింపజాలరు. శివుడు ఇచ్చట అధీశ్వరునిగా వర్ణించబడినాడు. ఈశ్వరుడు అనగా నియామకుడని భావము. అధీశ్వర అనే పదమునకు విశేషముగా ఇంద్రియ నియామకుడని అర్థము. కల్మషభరితములుగా మన ఇంద్రియములు సాధారణముగా ఇంద్రియ భోగ కర్మల వైపునకే మృగ్గియుండును. కానీ మనుషుడు జ్ఞానవంతుడును తపో సంపన్నుడు అయినప్పుడు అతని ఇంద్రియములు పవిత్రమై దేవదేవుని భక్తియుత సేవందు నెలకొనగలవు. అటువంటి పూర్ణత్వం శివుడు చిహ్నమై ఉన్నాడు. కనుకనే శాస్త్రమునందు వైష్ణవాన యథాసంభవ అని తెలుపండి. అనగా శివుడు పరమ వైష్ణవుడని భావము. తన కర్మల ద్వారా అతడు 24 గంటలు ఏ విధముగా భక్తి యోగం నెలకొనవచ్చునో బద్ధజీవులందరికీ బోధ కావించును. కనుకనే ఇచ్చడు అతడ లోక మంగళకరుని వర్ణింపబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. బాగుంది. పిల్లలు శివరాత్రి పెట్టుకుని చదువుకుంటున్నాం. అండి తెల్లారి శివరాత్రి పెట్టుకుని శివుని గురించి చదువుకుంటున్నాము అంటున్నాను. అదేనండి, అదే కృష్ణ మహత్యం. శివమహత్యం చాలా బాగుంది. అదే శుభలక్ష్మి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. మాకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రభుజీ శివరాత్రి ఈ రోజే. అవునా? ఓకే. 36వ శ్లోకం. లింగం చ తాపీష్టం భస్మదండ జటాజినం అంగేన సంధ్యా ప్రరుచ చంద్రలేఖాం చ బిభ్రతం. లింగం చిహ్నము, చ మరియు తాపస అభీష్టం శైవ సాధువులు కోరినట్టి, భస్మము దండము, జడలు కట్టిన శిరోజములు, అజినం మృగ చర్మము, అంగేన తమ దేహముతో, సంధ్య అభ్ర ఎర్రనైన, రుచ రంగు గల, చంద్రలేఖాం చంద్రవంకను, చ మరియు బిభ్రతం దాల్చియుండెను. జింక చర్మముపై ఆసీనుడయ్యున్న అతడు తపము నాచరించుచుండెను. శరీరము భస్మలేపితమైన కారణమున అతడు సంధ్యా సమయ మేఘము వలె గోచరించెను. జటాజూటమున అతడు చంద్రవంకను దాల్చియుండెను. భాష్యము. శివుని తపోచిహ్నములు వైష్ణవుల వంటివై యుండవు. శివుడు నిక్కముగా పరమశ్రేష్ఠుడగు వైష్ణవుడే అయినను ఒకానొక ప్రత్యేక తరగతి వారి వైష్ణవ సిద్ధాంతములను అనుసరింపజాలని వారు లక్షణములను ప్రదర్శించుచుండును. శివభక్తులకు శైవులు సాధారణముగా శివుని వలెనే వేషధారణం కావించుచు కొన్ని మార్లు పొగ త్రాగుట, గంజా పీల్చుట చేయుచుందురు.
వైష్ణవ పద్ధతులు అనుసరించు వారులకు అట్టి అలవాట్లు ఏనాడునూ ఆమోదయోగ్యములు కావు. 37వ శ్లోకము. ఉపవిష్టం దర్పమయ్యాం భృశ్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం. ఉపవిష్ణం ఆసీనుడై, దర్పమయ్యాం దర్భాసనము, భృశ్యాం చాప, బ్రహ్మ పరతత్వము, సనాతనం సనాతనమకు, నారదాయ నారదునికి, ప్రవోచంతం ప్రవచించను, పృచ్ఛతే అడుగగా, శృణ్వతాం వినుచుండ, సతాం మునులు. దర్భాసనముపై కూర్చుండి అతడు అచ్చట నున్న వారులకు ఉపదేశం కావించుచుండెను. ముఖ్యముగా నారదునికి అతడు పరతత్వమును గూర్చి ప్రవచించెను. భాష్యము. శివుడు దర్భాసనముపై కూర్చుండియుండెను. పరతత్వమును తెలిసికొనగోరి తపస్సునాచరించు వారు అటువంటి ఆసనమును గ్రహించుటయే దానికి కారణము. నారదుని వంటి పరమభక్తునికి అతడు ఉపదేశము కావించుచుండెనని ఈ శ్లోకమున ప్రత్యేకముగా పేర్కొనబడినది. నారదుడు భక్తి యోగమును గూర్చి శివుని అడుగగా అతడు ఉత్తమోత్తమ వైష్ణవుడైనందున ఉపదేశము కావించుచుండెను. అనగా శివుడు నారదుడు వేద జ్ఞానమునే చర్చించుచున్నను దాని అందలి ముఖ్యాంశము మాత్రము భక్తియుత సేవయే అయి ఉండవలెను. ఈ సందర్భమున తెలుపవలసిన మరి ఒక ముఖ్య విశేషమేమనగా శివుడు పరమశ్రేష్ఠుడగు ఉపదేశకుడు కాగా నారదుడు పరమశ్రేష్ఠుడగు శ్రోతయై ఉన్నాడు. అనగా వేద జ్ఞానమునందలి పరమోత్కృష్ట విషయము భక్తియుత సేవయే. చదవమంటారా ప్రభుజీ? హరి కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రియమాతాజీ చదువుతారమ్మా? కళ్యాణి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా, చదవమ్మా. చదవన ప్రభుజీ. కళ్యాణ మాతాజీ ఉన్నారు? లేరమ్మా కళ్యాణి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 38. కృత్వోర్వా దక్షిణే సవ్యం పాద పద్మం చ జానుని బహుం ప్రకోష్ఠేక్ష మాలామాసినం తర్కముద్రయాం కృత్వా నిలిపి ఊరౌ తొడపై దక్షిణే కుడివైపు సవ్యం ఎడుమ పాదపద్మమును చ మరియు జానుని మోకాలును బాహు చేయి ప్రకోష్ఠే కుడి చేతి యందు అక్షమాలం రుద్రాక్షమాలను ఆసీనుడై తర్కముద్రతో అతని ఎడమ పాదము కుడి తొడపై నిలిచి ఉండగా ఎడమ చేయి ఎడమ తొడపై ఉండెను. కుడి చేయి యందు అతడు రుద్రాక్షమాలను పట్టి ఉండెను. దీనినే వీరాసనం అందురు. అటువంటి వీరాసనుడై అతడు తర్కముద్రను దాల్చి ఉండెను. భాష్యం. ఇచ్చట వర్ణింపబడిన ఆసన పద్ధతి అష్టాంగ యోగ విధానం అనుసరించి వీరాసనం అని పిలువబడును. యోగాభ్యాసమునందు యమ నియమాది నియంత్రణము, విధి నియమ పాలనము, ఆసన జయము మొదలగునవి 8 విభాగములు కలవు. ఆసనములందు వీరాసనముతో పాటు అనేకములగు ఇతర ఆసనములను పద్మాసనము, సిద్ధాసనం వంటివి కలవు. పరమాత్మానుభూతిని చేయనిచే అటువంటి ఆసనాభ్యాసము యోగ పూర్ణత్వము కానేరదు. శివుడు యోగీశ్వరుడని యోగులకు ప్రభువు పిలువబడగా శ్రీకృష్ణుడు యోగీశ్వరుడని పిలువబడినాడు. యోగ అభ్యాసమునందు ఎవరును శివుని అతిశయింపచాలని యోగీశ్వరుడు అను పదము సూచించగా శ్రీకృష్ణుని యోగ సిద్ధిని ఎవరునూ అతిశయింపచాలరని యోగేశ్వరుడు అను పదము సూచించును. ఇచ్చట తర్కముద్ర అను మరి ఒక ముఖ్య పదము ఉపయోగింపబడినది. శ్రోతలకు యోధియోనొక విషయము అర్థము చేయించుటకై వేలనన్నింటినీ విప్పించి చూపుడు వేలును ఎత్తి చూపుటను అది సూచించును. నిజమునకు ఇది సంజ్ఞార్థకమై భావమై ఉన్నది. 39. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యూపాశ్రితం గిరీశం యోగకాక్షం సలోకపాలమునయో మానునా మాధ్యం మనుం ప్రాంజలయ ప్రణేముహ. తత్ తం అతనిని శివుని బ్రహ్మ నిర్వాణ బ్రహ్మానందమునందు సమాధి యందు ఆశ్రితం నిలిచియున్న వ్యూపాశ్రితం ఆలంబనము చేసుకొని గిరీశం శివుడు యోగ కక్ష ఎడమ మోకాలను బట్టతో గట్టిగా కట్టి సలోకపాల ఇంద్రాది దేవతలు మునులు మానున జ్ఞానులలో ఆద్యం అగ్రగణ్యుడగు మను జ్ఞాని ప్రాంజలయ ముకులిత హస్తులై ప్రణేముహం వందనములు చేసిరి. ఋషులు ఇంద్రాది దేవతలు ముకులిత హస్తులై శివునికి వందనములు సగిరి. కేశర వర్ణ వస్త్రము కట్టి సమాధి మగ్నుడయున్న అతడు మునిలందరిలోనూ అగ్రగణ్యునిగా కనిపెట్టెను.
భాష్యము. ఈ శ్లోకమునందు బ్రహ్మానందము అను పదము ప్రధానమైనది. భక్త ప్రహ్లాదుడు ఈ బ్రహ్మానందమును బ్రహ్మ నిర్వాణము కూర్చి వివరణ కావించి ఉన్నాడు. మనుజుడు అధోక్షజుని లౌకికల ఇంద్రియ భావనకు పరమైన వాడు. భావన ఎందే సంపూర్ణముగా లగ్నమైనప్పుడు బ్రహ్మానందమునందు స్థితుడైనట్లుగా చెప్పబడును. భగవానుడు లౌకికుల భావనకు పరముగా దివ్య స్థితి ఎందు నెలకొనియుండును కనుక అతని ఉనికిని, నామమును, రూపమును, గుణమును, లీలలను ధారణము చేయుట అసాధ్యమైన కార్యము. లౌకికులు దేవదేవుని ధారణ చెయ్యజాలనందున అతడు మృతుడని భావించవచ్చును. కానీ వాస్తవమునకు అతడు సర్వదా సచ్చిదానంద విగ్రహుడై అలరారుచుండును. అట్టి భగవద్రూపమపై గావించడి నిరంతర ధ్యానమే సమాధి అనబడును. సమాధి అనగా కేంద్రీకృతమైన అవధానమని భావము కనుక నిరంతరము భగవద్ధ్యానమును గావించడి యోగ్యతను సాధించిన వాడు నిరంతర సమాధి మగ్నుడైనట్లుగాను సర్వదా బ్రహ్మానందమును బ్రహ్మ నిర్వాణమును అనుభవించువానిగను తెలియనగును. శివుడు ఈ లక్షణములను ప్రదర్శించను కనుక బ్రహ్మానందమున లీనమైనాడని ఇచ్చట తెలుపబడినది. యోగ కక్ష. సరే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. తులసి మాతాజీ ఉన్నారమ్మా? రామలక్ష్మి మాతాజీ గాని శాంతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. హరే కృష్ణ. యోగ కక్ష అను మరి యొక్క ముఖ్య పదము ఇచ్చట ప్రయోగింపబడినది. యోగ కక్ష అన్నది ఆసన పద్ధతి. దాని యందు ఎడమతోడ కేసర వర్ణము కలిగిన వస్త్రంతో గట్టిగా బిగించబడి ఉండును. మనునా ఆద్యం అను పద సమూహము కూడా ప్రధానమైనది. తత్వవేత్త ఆలోచనాపరుడై ఉండి చక్కగా వివేచన కావించువాడు తత్వవేత్త అని దాని భావము. అట్టి మందుడే మనువు అని పిలువబడును. శివుడు ఈ శ్లోకమున మునులలో అగ్రగణ్యునిగా వర్ణింపబడినాడు. అతడు వ్యర్థమగు మానసిక కల్పనము కావింపక గతమునందు తెలుపబడినట్లు దానవులను ఏ విధముగా వారి అత్త జీవితము నుండి ఉద్ధరించవలన అని సర్వదా ఆలోచించుచుండును. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయమున అద్వైత ప్రభు శివుని వల్లే అవతరించినని చెప్పబడినది. భక్తులకు బద్ధ జీవులను శ్రీకృష్ణ భగవానుని భక్తిత సేవా స్థితికి ఉద్ధరించుటయే అద్వైత ప్రభువు యొక్క ముఖ్య కార్యమై ఉండేది. తమ భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్టువే అయినా కర్మల యందు జనులు వ్యర్థముగా నెలకొని ఉన్నందున ఆ మోహగ్రస్తులను ఉద్ధరించుటకు శ్రీ చైతన్య మహాప్రభువు రూపమును అవతరించినని అద్వైతాచార్యుడు దేవదేవునికి వినతి కావించును. అనగా వాస్తవమునకు అద్వైతాచార్యుని అభ్యర్థన పైననే శ్రీ చైతన్యుడు ఆవిర్భవించింది. శివుడు స్థాపించిన సంప్రదాయమునకు రుద్ర సంప్రదాయం అని పేరు. భక్తజీవుల ఉద్ధారమును గూర్చి అతడు సర్వదా తలపోయిచుండును. అదే శ్రీ అద్వైత ప్రభువు ద్వారా ప్రదర్శితమైనది. చదవనా ప్రభు? 40 చదివేసేయండి. సతు బలభ్యాగతమాత్మ యోనిం సురాసురేశైరభివందితాంగ్రీ ఉత్థాయ చక్రే శిరసాభివందన మహత్తమః కస్య యథైవ విష్ణుః. సహ శివుడు తు కాని ఉపలభ్య గాంచి ఆగతం వచ్చిన ఆత్మయోనిం బ్రహ్మదేవుడు అసుర ఈశై దేవ దానవుల యందు పరమశ్రేష్ఠుడు. అభివందిత అంగ్రి యవ్వాని పాదములు అర్చనీయములో ఉత్థాయ లేచి నిలబడి చక్రే స్థాపించెను. శిరస శిరము వంచి అభివందనం వందనము అర్హత్తమ వామనదేవుడు కశ్యపుని యొక్క యథా ఏవ వలె విష్ణువు శివుని పాదపద్మములు దేవదానవులు ఇరువురి చేతను అర్పింపబడినట్టు. అంతటి మహోన్నత స్థితి కలవాడయ్యును బ్రహ్మదేవుని గాంచినంతటా అతడు వెంటనే లేచి నిలబడి వామనదేవుడు కశ్యప మునికి వందనం అనర్చినట్లు వంగి నమస్కరించను. భాష్యం. కశ్యప ముని జీవతత్వములకు చెందినట్టు వాడు, కానీ అతడు విష్ణు అవతారము వామనదేవుని పుత్రునిగా బడిసి ఉండను. ఆ విధముగా విష్ణువు దేవదేవుడే అయినను కశ్యప మునికి వందనములు కావించను. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు బాల్యమున తల్లిదండ్రులైన నందయశోదలకు వందనములు కావించేడు వాడు. అదే రీతిగా కురుక్షేత్ర రణ సమయమున అతడు ధర్మరాజు పాదములను సూచించను. ధర్మరాజు పెద్దవాడు ఒకటే దీనికి కారణము. అనగా పెద్దలకు ఏ రీతి వందనములను నొసగి గౌరవించవలెనో శ్రీకృష్ణుడు, శివుడు, ఇంకొందరు భక్తులు అనగా పరమోత్కృష్టమగు స్థానము కలవారయ్యును ఆచరణాత్మకముగా చేసి చూపింది. తనకు బ్రహ్మదేవుడు తండ్రి అయిన కారణమున వామన్నకు కశ్యపుని తండ్రి అయినట్లు
శివుడు అతనికి వందనములు నొసగను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా? కృష్ణ ప్రభు ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. 41 ప్రభు కదా. చదవండి. 41. yes. తథా పరే సిద్ధగణా మహర్షిభిర్దేవై సమాందాగను నీలలోహితం నమస్కృత ప్రాహ శశాంకశేఖరం కృత ప్రణామం ప్రహసన్నివాత్మభూ. తథా అట్లే అపరే ఇతరులు సిద్ధగణ సిద్ధులు మహర్షులతో సహా ఎవరైతే వైనికముగా సమంతాన్ అన్ని వైపుల నుండి పిమ్మట నీలలోహితం శివుడు నమస్కరించిరి ప్రాహ పలికెను శశాంక శేఖరం శివునితో కృత ప్రణామం వందనములు కావించినట్టు ప్రహసన్ నవ్వుచు వలె ఆత్మభూ బ్రహ్మదేవుడు. శివునితో పాటు ఆసీనులయ్యున్న నారద మహర్షులు కూడా బ్రహ్మదేవునికి వందనములు కావించిరి. ఆ రీతిని అర్చింపబడిన పిమ్మట అతడు నవ్వుచు శివునితో ఇట్లు పలుకసాగును. భాష్యం. శివుడు సులభముగా సంతుష్టి చెందునట్టి వాడే గాక అతి శీఘ్రముగా క్రుద్ధుడు కూడా కాగలడని ఎరిగి ఉన్నందున బ్రహ్మదేవుడు దరహాసము చేయుచుండెను. భార్య గతించినందువలనను దక్షునిచే అవమానింపబడిన కారణమునను శివుడు కోపమును మూని ఉండవచ్చునని అతడు వెరగు చెందెను. తన భయమును కప్పిపుచ్చుకొనుటకు అతడు నవ్వుచు శివునితో ఇట్లు పలికెను. బ్రహ్మోచ జానే త్వామీశం విశ్వస్య జగతో యోనిబీజయో శక్తే శివస్య చ పరం యత్తద్బ్రహ్మ నిరంతరం. బ్రహ్మోవాచ బ్రహ్మదేవుడు పలికెను. జానే నేనెరుగుదును. త్వాం నీవు శివుడు. ఈశం నియామకుడు. విశ్వస్య సమస్త విశ్వమునకు. జగత జగత్తుకు. యోని బీజయో తల్లి తండ్రి రెండును. శక్తే శక్తి. శివస్య శివుని యొక్క. చ మరియు. పరం పరమగు. యత్ ఏదైతే. తత్ అది. బ్రహ్మ మార్పు లేనిది. నిరంతరం భౌతిక గుణ రహితము. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. ఓ సదాశివ, సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తునకు యోని బీజ రూపుడవు నీవేనని నేనెరుగుదును. విశ్వమునకు పరమైనట్టు పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిన నేనెరిగి ఉన్నాను. భాష్యం. శివుని నుండి తాను వందనములు స్వీకరించినప్పటికీ అతని స్థానము తన కన్నను మహోన్నతమైనదని బ్రహ్మదేవుడు ఎరుగును. మూలస్థితి యందు శివుడు విష్ణువుల నడుమ భేదము లేకున్నను శివుడు విష్ణువులకు భిన్నమే అనుచు శివుని స్థానము బ్రహ్మ సంహిత ఎందు వర్ణింపబడినది. పెరుగునందున్న పాలు పెరుగులకు కారణమయ్యేది మూలముగు పాలకు భిన్నము కాదనుచు దీనికి ఉదాహరణ చెప్పబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మా రాధాలీలా దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ, చదువుతాను. 43. త్వమేవ భగవన్నే తచ్చివశక్తో స్వరూపయో విశ్వం సృజసి కాశస్తి క్రీడాన్హు న పటో యదా. తం నీవు ఏవ నిఖముగా భగవన్ హే ప్రభు. ఏతత్ హి శివశక్త్యో నీ మంగళకర స్థితి ఎందు స్థితుడవై స్వరూపయో నీ విస్తారముచే ఈ విశ్వమును సృజసి సృజింతువు పాసి పోషింతువు అస్సి లయింతువు క్రీడగా ఊరపట సాలెపురుగు గూడు యథావలే. ఏ ప్రభు సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింపజేయనట్లుగా నీవు నీ విస్తారం చేత ఈ విశ్వమును సృష్టించి పోషించి లయింపజేయదు. భాష్యం. ఈ శ్లోకం నందు శివశక్తి అనే పదం ప్రధానమైనది. శివ అనగా మంగళకరమని భావం. భగవానునికి అనేక శక్తులు కలవు. అవన్నీ మంగళకరములు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అతని గుణావతారములను పిలువబడుతు. భౌతిక జగమునందు వివిధ అవతారములను మనము వివిధ కోణములలో పోల్చి పలుకుతున్నాము. కానీ ఇవన్నీ ఒకే పరమ మంగళకరుని విస్తారములైనందున మంగళకరములే అయి ఉన్నవి. ఒక గుణం ఇంకొక దానికన్నాను తక్కువ లేదా ఎక్కువ అంచుకున్న మార్లు మనం భావించినను అవన్నీ మంగళమయములే. తమో గుణము ఇతర గుణంతో పోల్చినతో మిగిలిన హీనమైనదని భావింపబడినను ఉన్నతతర భావనలో అది ఆదియును మంగళప్రదము. ప్రభుత్వమునందు విద్యాశాఖ మరియు నేర నిరోధ శాఖ రెండును ఉన్ననుట దీనికి ఉపమానము కాగలదు.
విషయం తెలియని వానికి నేర నిరోధక శాఖ అమంగళకరమైనదిగా తోచవచ్చును. కానీ ప్రభుత్వ దృష్ట్యా మాత్రము విద్యాశాఖ ఎంత ముఖ్యమో అదిను అంతే ముఖ్యము. కనుకనే ప్రభుత్వము ఎటువంటి భేదభావము లేకుండా ఆ రెండు శాఖలను సమానంగా నిధులను కేటాయించుచున్నది. చదవనా ప్రభుజీ? 44. త్వమేవ ధర్మార్థ దుఃఖాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జిదాధ్వరం త్వయేవ లోకేవ అచ్యుత అచ్చేతవో యాన్ బ్రాహ్మణ శబ్దదథే దృఢవ్రత త్వం నీవు ఏవ నిక్కముగా ధర అర్ధదుగా దుర్మార్గ లాభమును అభిపత్తయే వాటి రక్షణ కొరకు దక్షుని సూత్రేణ అతడిని మాధ్యమం చేసుకొని సర్జితివి అధ్వరం యజ్ఞులను త్వయా నీచే ఏవ నిఖముగా లోకే ఈ లోకం నందు అవస్థిత నియమితమైనట్టి స మరియు చేతవ వర్ణ సమవిధానము మెడ గౌరవము యాన్ దేనిదైతే బ్రాహ్మణులు శ్రద్ధతే మిగుల గౌరవించరు కృతవ్రత దృఢవ్రతులై. ఏ ప్రభు దక్షిణ మాధ్యమమున నీవు యజ్ఞం విధిని నెలకొల్పుతుంది. దాని ద్వారా మనుషుడు ధర్మార్థ లాభములను పడేయగలడు. నీవు నిర్ణయించినటి విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతి మాననీయం కాగలదు. కనుకనే బ్రాహ్మణులు ఆ విధానమును అనుసరింప దృఢవ్రతులై ఉన్నారు. భాష్యము. మానవ సంఘమునందు సాంఘిక ధార్మిక వ్యవస్థను నెలకొల్పుటకై వర్ణాశ్రమములనే వైదిక విధానమును భగవానుడే స్వయముగా సృజించినందున దాన్ని నిన్నడు నిర్లక్ష్య పరపరాదు. సంఘమునందలి మేధా వివర్గం వారైన బ్రాహ్మణులు ఆ విధానమును గౌరవింప దృఢవతులై ఉండవలను. వర్గరహిత సంఘమును తయారు చేయటం మరియు వర్ణాశ్రమ ధర్మములను పాటింపకపోవుట ఎనడి కలియుగ నైజము ఒక అసాధ్యమగు స్వప్నం మాత్రమే. సాంఘిక ఆధ్యాత్మిక వర్గములను నశింపజేయటం ఎన్నది వర్గరహిత సమాజం తయారు చేయబోదు. 4 వర్ణములు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తన సృష్టి అయినని భగవద్గీత శ్రీ కృష్ణ భగవానుడు పలికినందున ఆ సృష్టికర్త ప్రీత్యర్థమే వర్ణాశ్రమ విధానమును ఎల్లరూ నిష్ఠగా పాటింపవలసి ఉన్నది. దేహ వయనము అన్నేను దేహమును పూర్ణము నియుక్తమైనట్లుగా జనులు వర్ణాశ్రమ విధానమును అనుసరించి పనిచేసి భగవాన్ని సంతృప్తి పరపవలను. ఈ విరాట్ రూపము అందున అతడే ఆ పూర్ణము. ఆ బ్రాహ్మణులు ఆ విరాట్ రూపము యొక్క ముఖము, క్షత్రియులు దాని భావములు, వైశ్యులు దాని ఉదరము, శూద్రులు దాని పాదములు అయి ఉన్నారు. వారు ఆ పూర్ణం యొక్క సేవలో నియుక్తులై ఉన్నంత వరకు వారి స్థితి పదిలమై ఉన్నాం. ఏకున్నతో వారు తమ స్థితి నుండి అతిథులు కాగలరు. హరే కృష్ణ ప్రభు. దండార్థం. థ్యాంక్ యూ ప్రభు. భారతిమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 4వ స్కందం ఇక్కడ లేదండి, డాలస్ లో ఉన్నాను, నేను తెప్పిస్తాను. వింటున్నానండి. అనితమాతాజీ ఉన్నారమ్మా? అనితమా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. 45వ శ్లోకము. త్వం కర్మణాం మంగళ మంగళానాం కర్తుం స్వలోకం తనుషే స్వపరం వా అమంగళానాం చ తమిశ్రముల్బనం విపర్యః కేన తదేవ కస్యచిత్. త్వం నీవు కర్మణాం విద్యుక్త ధర్మములను మంగళ ఓ పరమ మంగళ స్వరూపుడా మంగళానాం మంగళములైన కర్తు నిర్వహకునకు స్వలోకం తగిన ఉన్నత లోకము తనుషే విస్తరింతువు స్వర్గలోకములు పరం ఆధ్యాత్మిక లోకము వా లేక అమంగళానాం అమంగళులకు చ మరియు తమిశ్రం ఒకనొక నరకనామము ఉల్బణం ఘోరమగు విపర్యః ప్రతికూలముగా కేన ఎందులకు తత్ ఏవా నిక్కముగా కస్యచిత్ కొందరికి. ఓ పరమమంగళ స్వరూప శుభకర్మలను అనుష్ఠించు వారికి స్వర్గలోకము, వైకుంఠలోకము, నిరాకార బ్రహ్మము వంటి ఆయా గతులను నీవే నిర్ణయింతువు. అదే విధముగా దుష్కృతులకు అత్యంత ఘోరమగు నరకములను నీవు కలుగచేయుదువు. అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలముగా నున్నట్లు గోచరించుచుండును. దీనికి కారణమును నిర్ణయించుట మిగుల కష్టతరము. భాష్యము. దేవదేవుడు పరమ సంకల్పమనియు పిలువబడును. ఆ దివ్య సంకల్పము చేతనే సమస్తము జరిగిపోవుచున్నది. కనుకనే భగవదిచ్చ లేనిదే గడ్డిపోచ కూడా కదలదని చెప్పబడుచుండును. పుణ్యకర్మలు చేయువారు ఉన్నత లోకములకేగుదురనియు
భక్తులు వైకుంఠ లోకమునకు చేరుదురనియు జ్ఞానులు నిరాకార బ్రహ్మమును పొందుదురనియు సాధారణంగా నిర్ణయించబడిన విషయము. కానీ అజామిలుడు వంటి దుర్మార్గుడు నారాయణ నామోచ్చరణచే వెంటనే వైకుంఠ లోకమున కేగుట కొన్ని మార్లు జరుగుచుండును. అజామిలుడు ఆ నామమును తన కొడుకు అయిన నారాయణుని ఉద్దేశించి పలికినప్పటికీ భగవానుడు దానిని గంభీరముగా భావించి అతని పూర్వ చరిత్ర ఎంత పాపభూష్టమైనను వెంటనే వైకుంఠ ప్రాప్తిని కలిగించెను. అదే విధముగా దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకర్మలేందే నియుక్తుడైనప్పటికీ శివునితో ఏదో చిన్న అపార్థము కలిగిన కారణమున తీవ్ర శిక్షకు గురి కావలసి వచ్చెను. కనుక సారాంశమేమనగా భగవదిచ్చే చరమ తీర్పు అయి ఉన్నది. ఎవ్వరునూ ఆ విషయమున తర్కింపజాలరు. కనుకనే విశుద్ధ భక్తుడు అన్ని పరిస్థితుల యందు భగవదిచ్చకే దానిని పరమ మంగళకరమని భావించి శరణాగతుడై ఉండును. తత్తేను కాంపాం సుసమీక్షమానో భుంజానయేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదాదన్నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయవాక్. భాగవతము 10.14.8. ఈ శ్లోకము యొక్క భావమేమనగా ఎప్పుడైనా భగవంతుడు ఏదైనా విపత్కర పరిస్థితిలో నిలిచినప్పుడు దానిని ప్రభుజీ మళ్ళొకసారి చదవండి. ఈ శ్లోకము యొక్క భావం ఏమనగా ఈ శ్లోకము యొక్క భావం ఏమనగా ఎప్పుడైనా భక్తుడు ఏదేని విపత్కర స్థితిలో నిలిచినప్పుడు దానిని భగవత్ ప్రసాదముగా భావించి తన పూర్వ పాపకర్మ వలన తానే దానికి బాధ్యుడనని తలుచును. అటువంటి స్థితిలో అతడు మరింత ఎక్కువ భక్తిలో నెలకొని కలవరము లేకుండా నిలుచును. అట్టి మానసిక స్థితితో భక్తి యోగమున నెలకొని జీవించువాడు ఆధ్యాత్మిక లోకమునకు చేర యోగ్యుడై ఉండును. అనగా అటువంటి భక్తుడు ఎట్టి పరిస్థితి ఎందైనను భగవద్ధామమునకు చేరియే తీరును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జలజా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాం ప్రభుజీ. 46వ శ్లోకం. నవై సతాం తచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ భూతాని చాత్మన్య పృథగ్ది దృక్షతాం ప్రాయేణ రోషోభివ వేద్యతా పశుం. నా చెందరు వై కాని సతాం భక్తులు త్వచ్చరణ అర్పితాత్మానం నీ పాద పద్మాశ్రితులు భూతేషు జీవులయందు సర్వేషు అన్ని రకముల అభిపశ్యతాం చక్కగా గాంచుచు తవ నీ యొక్క భూతాని జీవులు చ మరియు ఆత్మని పరమాత్మని యందు అపృథక్ అభిన్నతను దిదృక్షతాం ఆ విధముగా గాంచువారు ప్రాయేణ దాదాపు ఎల్లప్పుడూ రోషః క్రోధము అభిభవేత్ కలుగును యథా వలె పశువులు. హే ప్రభు, నీ చరణ కమలములకే తమ జీవితమును అర్పించినట్టి భక్తులు సర్వులయందు నిన్ను పరమాత్మ రూపమున గాంచుచు జీవుల నడుమ భేదభావమును చూపకుందురు. అట్టివారు ఎల్ల జీవులను సమానంగా గౌరవింతురు. కేవలము భేద దృష్టినే కలిగి ఉండు పశువుల వలె వారెన్నడను క్రోధవశులు కారు. భాష్యం. ఏ దానవుని ఎడనైనా దేవదేవుడు క్రోధము వహించినచో లేదా అతన్ని వధించినచో బాహ్య దృష్టిలో అది అతి ప్రతికూలముగా గోచరింపవచ్చును. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో అది దానవునికి వరదానము చేయుటే కాగలదు. కనుకనే విశుద్ధ భక్తులు భగవానుని క్రోధము మరియు వరదానముల నడుమ భేదమును గాంచరు. తమతోనూ ఇతరులతోనూ భగవానుని వ్యవహారము దృష్ట్యా వారు ఆ రెండింటినీ గాంతురు. అనగా ఎట్టి పరిస్థితి యందును భక్తుడు భగవానుని నైజం నందు వ్యవహారం నందు తప్పుపట్టడు. 47వ శ్లోకం. పృథగ్ధయః కర్మదృశో దురాశయా పరోదయేనార్పిత హృద్రుజో నిశం పరాన్ దురుక్వైర్వితుదంతర్యునుంతుదా స్థాన్మావధిద్ధైవ వధాన్ భవిద్విధః. పృథక్ భిన్నముగా ధియా తలచువారలు కామ్యకర్మలు దృశ్య చూచువాడు దురాశయ కుమతి పర ఉదయేన ఇతరుల ఉన్నతిని గాంచి అర్పిత వదలి హృదయము రుజహ కోపము అనిశం ఎల్లప్పుడు పరాన్ పరులకు దురుక్తై పురుషవాక్తులు
వితుదంతి దుఃఖమును కలిగించువాడు. అరుస్తుదాహ ములుకుల వంటి మాటలచే తాన్ వారిని మా వలదు అవధీత్ వధించ దైవ విధిచే వధాన్ చంపబడియే ఉన్నారు. భవత్విధ నీ వంటి వారు. భేద దృష్టి కలిగిన వారు కామ్య కర్మరతులు కుమతులు ఇతరుల సౌభాగ్యమును గాంచి ఓర్వజాలక పరుషవాక్కులతో వారికి దుఃఖమును కలిగించువారు అగు జనులు విధిచే నిహతులైనట్టి వారే. అందుచే నీ వంటి మహితాత్ముడు వారిని మరల సంహరింపవలసిన అవసరము లేదు. భాష్యము. లౌకిక స్వభావం కలిగి ఉండి భౌతిక లాభము కొరకై కామ్య కర్మరతులు అయ్యడి వారు ఇతరుల ఉన్నతిని సౌభాగ్యమును గాంచి ఓర్వజాలరు. కొందరు కృష్ణ భావనలో ఉన్నవారు మినహాయించి ప్రపంచమంతయు అటువంటి అసూయాపరులతోనే నిండి ఉన్నది. భౌతిక దేహం పట్లనే అనురక్తిని కలిగి ఉండి ఎటువంటి ఆత్మానుభవమును కలిగి ఉండని కారణంన అట్టి అసూయాపరులు సదా దుఃఖపూర్ణులై ఇందురు. వారి హృదయం ఎల్లప్పుడూ క్షోభపూర్ణమై ఉన్నందున విధిచే దైవముచే వారు చంపబడినట్లుగానే భావించవలెను. కనుకనే ఆత్మానుభూతిని పడిసిన వైష్ణవుడగు శివుడు దక్షుని వధించరాదని ఉపదేశం మొసగబడినది. వైష్ణవుడు దుఃఖి అని వర్ణింపబడినాడు. ఎట్టి పరిస్థితి యందును తాను క్లేశమునకు గురి కాకున్నను ఇతరుల దుఃఖమును గాంచి అతడు దుఃఖితుడగుటే దానికి కారణము. కనుక వైష్ణవుడు దేహంతో గాని మనసుతో గాని ఎవరిని వధింప యత్నింపక కరుణతో వారి యందలి కృష్ణ భక్తిని జాగృతము చేయుటకు యత్నింపవలెను. అసూయాగ్రస్తులకు ప్రపంచ జనులను మాయాబంధము నుండి విడిపించుటకే హరినామ సంకీర్తనోద్యమము కృష్ణ చైతన్య సంఘము ఆరంభింపబడినది. కొన్ని మార్లు కష్టములకు గురి చేయబడినప్పటికీ భక్తులు ఈ సంకీర్ణోద్యమమును ఓర్పుతో ముందుకు నడిపించుచున్నారు. ఈ విషయముననే శ్రీ చైతన్య మహాప్రభు ఈ రీతిని ఉపదేశించిరి. తృణాదపి వెళ్దామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మరి మాత చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణునా అమానిన మానదేన కీర్తనీయ సదా హరిః. తృణము కన్నను హీనుడనన్నడి నమ్రభావన యందే మనుషుడు హరినామమును కీర్తించగలడు. అతడు వృక్షము కన్నను అధికముగా ఓర్పును కలిగి ఉండవలెను. మిథ్యా గౌరవ భావనను వీడి ఉండవలెను. ఇతరులకు గౌరవ మొసక సిద్ధపడి ఉండవలెను. అటువంటి మనస్థితి అందే మనుషుడు హరినామమును నిరంతరము కీర్తించగలడు. శిక్షాష్టకము 3. హరిదాస ఠాకూరు, నిత్యానంద ప్రభువు, యేసుక్రీస్తు వంటి వారి ఉపమానములను వైష్ణవుడు అనుసరించవలెను. అది వరకే చచ్చియున్న వానిని తిరిగి చంపవలసిన అవసరం లేదు. కానీ ఇచ్చట గుర్తుంచుకొనవలసిన విషయమేమనగా వైష్ణవుడు తన అవమానమును సహించవచ్చునేమో గాని విష్ణు వైష్ణవ నిందను సహింపరాదు. 48. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టదియ పృథగ్దృశః కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవ బలాత్కృతే క్రమం. యస్మిన్ ఎచ్చటైనా యదా ఎప్పుడు పుష్కర నాభమాయయా పుష్కర నాభుడగు భగవానుని మాయాశక్తిచే దురంతయ దుస్తరమగు స్పృష్టదియః మోహితులై పృథక్ దృశః భేద దృష్టి కలిగిన వారలు కుర్వంతి చేయుదురు తత్ర అచ్చట హి నిక్కముగా అనుకంపయ కరుణతో కృపాం దయ న ఎన్నడును సాధవః సాధు పురుషుడు దైవ బలాత్ విధిచే కృతే కావింపబడి క్రమం శక్తి. హే ప్రభు, దుస్తరముగు భగవన్మాయచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధమునొచ్చినను కరుణాంతరంగుడుకు సాధువు దానిని పట్టించుకొనడు. మాయా ప్రభావమున వారు అపరాధమునొచ్చుచున్నారని తిరిగి అతడు తత్ పరిహారార్థమే శక్తి ప్రదర్శన కావింపడు. భాష్యము. క్షమాగుణమే సాధు పురుషుని అనగా తపస్వి సౌందర్యమని చెప్పబడినది. అనవసరముగా కష్టముల పాలు చేయబడినను సాధు మహాత్ములు ప్రతీకారము చేపట్టని
చేపట్టని సంఘటనలు విశ్వచరిత్రలో ఎన్నియో కలవు. ఉదాహరణమునకు పరీక్షిత్ మహారాజు ఒక బ్రాహ్మణ బాలునిచే అనవసరముగా శపించబడెను. ఆ విషయమునకు ఆ బాలుని తండ్రియే తీవ్రముగా చింతించెను. కానీ పరీక్షిత్తు మాత్రము ఆ శాపమును అంగీకరించి బ్రాహ్మణ బాలుడు కోరినట్లుగా వారం రోజులలో మరణించుటకు సిద్ధపడెను. పరీక్షిత్ మహారాజు మహాసామ్రాట్టు, ఆధ్యాత్మిక భౌతిక శక్తి సంపన్నుడు అయినప్పటికీ కరుణ వలనను బ్రాహ్మణ వర్ణము పట్ల గల గౌరవం వలనను అతడు బ్రాహ్మణ బాలుని చర్యకు ప్రతీకారము చేయక 7 దినములలో మరణించుటకు అంగీకరించెను. పరీక్షిత్తు ఆ శిక్షను అంగీకరించుట ద్వారా శ్రీమద్ భాగవత ఉపదేశము జగత్తుకు వెల్లడి కాగలదని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నందున అది ఆ రీతి జరిగను. అనగా ఇతరుల లాభము కొరకు వైష్ణవుడు ఎంతటి కష్టమునైనను అనుభవింపగలడు. కనుక అతడు శక్తిని చూపనప్పుడు అతడిని హీనుడని తలచరాదు. పైగా సమస్త మానవాళి సంక్షేమము కొరకు అతడు ఓర్పు వహించి ఉన్నాడని అది సూచించును. ప్రభుజీ చదవాలా ప్రభుజీ? ముందుకు వెళ్ళాలండి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. 49 భావాంస్తు పుంసం పరమస్య మయయా దురంతయా అస్పృష్టమతి సమస్త్రిద తయా హత ఆత్మను అనుకర్మ చేతసు అనుగ్రహం కర్తుం ఇహ అర్హసి ప్రభో. భవాన్ నువ్వు కాని పుంస మానవుని పరమస్య భగవాని మయాయా ఆయిచే దురంతయ మహాశక్తి కలిగిన అస్పృష్ట ప్రభావితుడు కావు. మతి బుద్ధి సమస్త్రుత సర్వజ్ఞుడు తయా అదే మాయిచే అత ఆత్మను మోహితులైన వారు అనుకర్మ చేతసు కామ్యకర్మరతమైన చిత్తము కలవారు అనుగ్రహం కరుణ కర్తం చూపవలను. ఇహ ఈ విషయమున అర్హసి కోరుదును ప్రభో. హే ప్రభు తాత్పర్యుడు, హే ప్రభు భగవానుని ప్రబలమగు మాయా ప్రభావం చే నిన్నెన్నడను మోహితుడు కావు. కనుకనే సర్వజ్ఞుడువగు నీవు ఆ మాయచే మోహితులే కామ్యకర్మరతులైన వారి ఎడ కరుణా కటాక్షమును చూపవలెను. భాష్యం శ్రీల ప్రభుపాద వారి భాష్యం శ్రీల ప్రభుపాద వారికి ఇచ్చారు. వైష్ణవుడైన వాడెప్పుడను ఆయా ప్రభావంచే మోహితుడు కాపోడు. శ్రీకృష్ణ భగవాను దివ్యమగు ప్రేమయుత సేవయందు అతడు సదా నెలకొని ఉండిటియే దానికి కారణం. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు ఇక పలి దైవీహేష గుణమాయి మమ మాయా దురుతేయ మామేవయే ప్రపద్యంతే మయామేతం తరంతే. త్రిగుణాత్మకమగు నా దైవీ నా మాయ దాటశక్తి కానీ నాకు శరణజొచ్చిన వారు దానిని సులభముగా దాటగలుగుతారు. కనుక వైష్ణవుడు ఆ మాయచే మోహితుడైన వారి పాపము చెందుటకు బదులు వారిని రక్షణము కల్పించేవారు. ఏలైనా వైష్ణవుని కరుణ లేనిదే వారు మాయాబంధం నుంచి బయటపడు మార్గమే లేదు. అనగా మాయచే గ్రహింపబడిన వారు భక్తుల కరుణచే రక్షించారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవులందరూ నా గౌరవపూర్వక వందనము. కల్పవృక్షముల వంటి ఆ మహాత్ములు ఎల్లరి కోరికను పూర్ణము కావించరు. పతితులకు బద్ధజీవులేడ వారు పూర్ణ కరుణను కలిగింది. మాయా ప్రభావం వారు కామ్యకర్మలేడ అనురక్తులు కలుగుతుంది. మాయా ప్రభావమునందున్న వారు కామ్యకర్మలేడ అనురక్తులు అగుదు. కానీ వైష్ణు ప్రచారకుడు వారి హృదయములను దేవదేవుడు శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షింపజేయను. హరే కృష్ణ. 50 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 50వ శ్లోకం. పూర్వద్వరస్యోద్ధరణం హతస్య భోః త్వయా సమాప్తస్య మనో ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయాజినో ఏన మఖో వినినీయతే. కురు చేయుము, అద్వరస్య యజ్ఞం యొక్క ఉద్ధరణం పూర్ణము చేయుము, హతస్య సంహరింపబడిన, ఓహ్ ఓ త్వయా నీచే, అసమాప్తస్య అసంపూర్ణమగు యజ్ఞము యొక్క మనో ఓ పరమశివ, ప్రజాపతే దక్ష ప్రజాపతి నా లేదు, ఎచ్చటైతే భాగమునకు పాత్రుడు, తవ నీ యొక్క భాగినః భాగస్వామి,
దదు వసగలేదు. కుయాజినః దుష్ట పురోహితులు ఏన వసగువానిచే మకః యజ్ఞము వినీయతే ఫలమును పొందును. ఓ పరమశివ, నీకు యజ్ఞమందు భాగమున్నది. యజ్ఞఫలం ఇచ్చువాడవు నీవే. దుష్ట పురోహితులు నీకు యజ్ఞ భాగం ఇవ్వనందున నీవు సమస్తమును ధ్వంసము చేసితివి. ఆ కారణమున యజ్ఞము అసంపూర్ణముగా నిండిపోయినది. కనుక ఆవశ్యకమైనది చేసి నీ భాగమును నీవు గ్రహింపుము. 51వ శ్లోకం. జీవతాద్యజమానోయం ప్రపద్యేతాక్షిణీ భగః మృగోస్మశ్రూణిరోహం తు పూష్ణోదంతాశ్చ పూర్వవత్. జీవతాత్ తిరిగి జీవించుగాక. యజమాన యజ్ఞ నిర్వాహకుడు అనగా దక్ష ప్రజాపతి. అయం ఈ ప్రపద్యేత తిరిగి పొందుగాక. అక్షిని తన కన్నులను, భగః భగదేవుడు, భృగు యొక్క, శ్మశ్రుని మీసములు, రోహంతు తిరిగి మొలచుగాక. పూష్ణః పూషాదేవుడు, దంతాహ దంత పంక్తిని, చ మరియు పూర్వవత్ పూర్వము వలె. అనువాదం. ఓ దేవా, నీ కరుణచే యజ్ఞ నిర్వాహకునికి అనగా దక్ష ప్రజాపతికి ప్రాణము తిరిగి వచ్చుగాక. భగుడు తన కన్నులను తిరిగి పొందుగాక. భృగువు తన మీసములను, పూషుడు తన దంతములను తిరిగి పొందురుగాక. 52 చదవనా అమ్మా? చదవమ్మా. దేవానాం భగ్నగాత్రాణాం ఋత్విజాం చాయుధాస్మభిః భవతానుగృహీతానాం ఆసుమంత్యోస్వనాతురం. దేవానాం దేవతలు, భగ్నగాత్రాణం శతగాత్రులైన వారు, ఋత్విజాం ఋత్విజులు, చ మరియు ఆయుధ అస్మభిః ఆయుధములు రాళ్లచే, భవతా నీచే, అనుగృహీతానాం అనుగ్రహింపబడి, ఆసు శీఘ్రమే, మన్యో ఓ శివ అనగా క్రోధరూపమున గల శివుడు అన్నమాట. అస్తు కలుగుగాక, అనాతురం స్వస్థత. ఓ పరమశివ, నీ సైనికుల వలన శతగాత్రులైన దేవతలు మరియు ఋత్విజులు నీ అనుగ్రహముచే శీఘ్రమే స్వస్థతను పొందుదురుగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. 53 సుధామాత చదువుతారమ్మా? కనెక్షన్ బాగానే ఉందా? బానే ఉందండి. వినబడుతుందండి మీకు? వినబడుతుంది, ఇప్పుడు వినబడుతుందమ్మా. చదువు. ఓకే. హరే కృష్ణ. 53వ శ్లోకం. ఏషా తే రుద్ర భాగోస్తు యదుచ్చిష్ణోద్వరస్య వై యజ్ఞస్య రుద్ర భాగేన కల్పతామద్య యజ్ఞహాన్. ఏషా ఈ తే నీ యొక్క, రుద్ర ఓ శివ, భాగము, అస్తు ఆది, యత్ ఏవైనను, ఉచ్చిష్ట మిగిలినది, అధ్వరస్య యజ్ఞము యొక్క, వై నిక్కముగా, యజ్ఞము, తే నీవే, రుద్ర ఓ రుద్ర, భాగేన భాగముతో, కల్పతాం సంపూర్ణమగుగాక, అద్య నేడు, యజ్ఞహాన్ ఓ యజ్ఞ విధ్వంసక నీ యజ్ఞ భాగమును నీవు స్వీకరించి యజ్ఞము సంపూర్ణమగునట్లు కావింపుము. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నుని చేయుటకే యజ్ఞము నిర్వహింపబడును. తానొనర్చడి కార్యముచే దేవదేవుడు సంతుష్టి చెందునో లేదో తెలుసుకొన ప్రతి ఒక్కడూ యత్నించవలెనని భాగవతమునందలి ప్రథమ స్కందములోని 2వ అధ్యాయమున తెలుపబడినది. అనగా మన సమస్త కర్మల లక్ష్యము భగవానుని సంతుష్టిని చేయుటయే కావలెను. కార్యాలయమునందు యజమాని లేదా ఆఫీసరు సంతుష్టుడగునట్లు చూచుటయే ఉద్యోగి కర్తవ్యమైనట్లుగా, తన కార్యముచే భగవానుడు సంతుష్టుడగునట్లు చూచుట ఎల్లరి బాధ్యత అయి ఉన్నది. దేవదేవుని సంతుష్టుని చేయుటకు గల కార్యములు వేదవాగ్మయమున తెలుపబడినవి. వాని నిర్వహణమే యజ్ఞమని పిలువబడును. అనగా భగవానుని పక్షమున పనిచేయుటయే యజ్ఞమనబడును. యజ్ఞేతరమగు ఏ కార్యమైనను భవబంధమునకే కారణమని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండవలెను. ఈ విషయమే భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకమందు యజ్ఞార్థ కర్మణో న్యత్ర లోకోయం కర్మ బంధనః అని తెలుపబడినది.
కర్మబంధనం అనగా మనము విష్ణు ప్రీత్యర్థమై పని చేయుటచో ఆ కర్మఫలము మనలను బంధించునని భావము. అనగా ఎవ్వరును స్వీయ ఇంద్రియ భోగము కొరకై పనిచేయక భగవత్ ప్రీత్యర్థమే కర్మ నొనరించవలెను. అదే యజ్ఞం అనబడును. దక్షయజ్ఞము పిమ్మట దేవతలందరూ ప్రసాదము అనగా విష్ణువుకు అర్పింపబడిన ఆహార పదార్థముల కొరకై వేచిరి. శివుడును దేవతలతో ఒకడైనందున ఆ యజ్ఞ ప్రసాద భాగమును తానును పొందగోరెను. కాని దక్షుడు శివుని ఎడ గల ద్వేషము వలన అతనిని యజ్ఞమునకు ఆహ్వానించుట గాని నైవేద్యం పిమ్మట యజ్ఞ ప్రసాద భాగమును వసగుట కాని చేయలేదు. కాని శివానుచరములతో యజ్ఞము విద్వాంసము కావింపబడిన పిమ్మట బ్రహ్మదేవుడు శివుని శాంతపరిచి అతనికి ప్రసాదము లభించగలదని ఆశ్వాసము మొసగెను. కనుక అనుచరులతో ఏ విద్వాంసము కావింపబడినో దానినంతటినీ సరిచేయుమని పరమశివుడు అతడు అర్థించెను. యజ్ఞ నిర్వహణచే దేవతలు సంతుష్టి చెందగలరని భగవద్గీత యందు తెలుపబడినది. దేవతలు యజ్ఞముల నుండి ప్రసాదమును కోరియున్నందున యజ్ఞ నిర్వహణ తప్పనిసరిగా జరగవలెను. ఇంద్రియ భోగపరమగు లౌకిక కర్మలయందు రతులయ్యడి వారు తప్పక యజ్ఞ నిర్వహణ కావింపవలెను. లేనిచో వారు దండితులగుదురు. కనుకనే దక్ష ప్రజాపతి యజ్ఞ నిర్వహణము కావించెను. శివుడు దాని యందు తన భాగమును పొంద అభిలషించెను. కాని ఆ యజ్ఞమునకు శివుడు ఆహ్వానింపబడనందున ఉత్పాతము తలెత్తును. అయినను బ్రహ్మదేవుడి మధ్యవర్తిత్వముచే అంతయు సానుకూలమయ్యెను. యజ్ఞమునందు పాల్గొనుటకు దేవతలందరినీ ఆహ్వానింపవలసి ఉన్నందున యజ్ఞ నిర్వహణము కఠిన కార్యమే. అటువంటి ఖరీదైన యజ్ఞములను నిర్వహించుట గాని దేవతలను ఆమంత్రించుట గాని కలియుగమునందు సాధ్యమే కాదు. కనుకనే యజ్ఞైః సంకీర్తన ప్రాయే యజంతి సుమేధసః భాగవతములోని అని ఈ యుగమునకు భాగవతము అని ఈ యుగమునకు ఉపదేశించబడినది. యజ్ఞ నిర్వహణము కలియుగమునందు సాధ్యము కానిదని సుమేధసులైన వారు ఎరగవలసి ఉన్నది. కానీ దేవతలను సంతృప్తి పరచినిదే నియమిత ఋతు కార్యములు గాని వర్షములు కురియుట గాని జరగదు. ప్రతిదియు దేవతల చేతనే నియంత్రింపబడుచుండును. కనుక ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక శాంతిని పురోగతిని సాధించుటకు సుమేధసులైన వారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని హరినామ సంకీర్తనము చేయుచు ప్రస్తుత యుగమున యజ్ఞ నిర్వహణము కావింపవలెను. అనగా జనులను ఆహ్వానించి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించి పిదప ప్రసాద వితరణము కావించవలెను. ఈ యజ్ఞముచే దేవతలందరూ సంతుష్టి చెందగలరు. అంతటా ప్రపంచమంతటను శాంతి సౌభాగ్యములు నెలకొనగలవు. వైదిక క్రతు నిర్వహణము నందలి మరి యొక్క చిక్కేమనగా మనుజుడు కోట్లాది దేవతలలో ఒక్క దేవతను సంతృప్తి పరచుటలో విఫలుడయ్యెను. అనగా శివుని సంతృప్తి పరచుటలో దక్షుడు విఫలుడైనట్లు గొప్ప సంకటము ఉత్పన్నము కాగలదు. కానీ ప్రస్తుత యుగమునందు యజ్ఞ నిర్వహణ కార్యము సులభతరము కావింపబడినది. అదే హరినామ సంకీర్తనము. శ్రీకృష్ణుని ప్రసన్నున చేయట ద్వారా మనుజుడు దేవతలందరినీ అప్రయత్నముగా ప్రసన్నులను కావింపగలడు. భాగవతమునందలి బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నును చేయుట అను చతుర్థ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం అమ్మా. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవత్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. చదువుతాం. 7వ అధ్యాయము దక్షిణిచే యజ్ఞ నిర్వహణము. 1వ శ్లోకము. మైత్రేయ ఉవాచ ఇత్యజేనునా నీతేన భవేన పరితుష్యత
అభ్యధాయి మహాబాహో రహస్య శ్రూయతామితై. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను ఇది ఆ విధముగా అజేన బ్రహ్మదేవునిచే అనునీతేన ప్రసన్నము కావింపబడి భవేన శివుడు పరితుష్యత పూర్తిగా సంతుష్టుడై అభ్యుదాయి పలికెను మహాబాహో ఓ విదుర రహస్య నవ్వుచు శ్రూయతాం వినుము ఇది అనుచు మైత్రేయుడు ఇట్లు పలికెను ఓ మహాబాహుడవు విదుర బ్రహ్మదేవుని పలుకులచే ప్రసన్నుడైన శివుడు అతని ప్రార్థన ఇట్లు సమాధానమొసగెను. 2వ శ్లోకం. మహాదేవ వాచ. నాగం ప్రజేష బాలానాం వర్ణయే నాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ఋతో మయా. మహాదేవ శివుడు ఉవాచ పలికెను అఘం అపరాధము ప్రజా ఈశ ప్రజాపతి బాలానాం చిన్న పిల్లల సవర్ణయే పట్టించుకొనను నా అనుచింతయే భావింపను దేవా మాయా భగవానుని బాహ్యశక్తిచే అభిభూతానాం మోహితులైన వారిని దండము తత్ర అచ్చట ధృత ఉపయోగించబడినవి మయా నాచే. అనువాదము. పరమశివుడు పలికెను ఓ జనక మహాదేవ బ్రహ్మదేవ దేవతలు కావించిన అపరాధములను నేను పట్టించుకొనను. వారు బాల్యోచిత స్వభావులు అవివేకులు అయినందున వారి అపరాధములను నేను తీవ్రముగా భావించుటలేదు. కేవలము సరిదిద్దుటకే నేను వారిని దండించితిని. భాష్యము. శిక్షలు 2 రకములుగా నుండును. విజేత తన శత్రువుకు విధించునది ఒక రకము కాగా తండ్రి తన పుత్రునకు విధించినట్టిది రెండవది. ఈ 2 రకముల శిక్షల నడుమ అపార భేదం కలదు. శివుడు స్వభావరీత్యా గొప్ప భక్తుడు వైష్ణవుడు. ఈ విషయమున అతనికి గల నామము ఆశుతోషుడు. సర్వదా ప్రసన్నుడై ఉండును కనుక అతడు క్రుద్ధుడు కాడు. ఏ జీవుని ఎడ అతడు వైరమును శత్రుత్వమును కలిగి ఉండడు. పైగా ఎల్లరి క్షేమమును అతడు వాంఛించును. అతడు ఎవరినేని దండించినచో అది తనయునికి తండ్రి యసగు శిక్ష వంటిది. ఏ జీవుడు అనగా ముఖ్యముగా దేవతలు కావించిన అపరాధమును కూడా తీవ్రముగా భావింపనందున శివుడు తండ్రి వంటి వాడై ఉన్నాడు. 3వ శ్లోకం. ప్రజాపతేర్దగ్ధ శీర్షో భవత్వజాముఖం శిరః మిత్రస్య చక్షుషేతభాగం స్వం బర్హిషో భగః. ప్రజాపతే దక్ష ప్రజాపతి యొక్క దగ్ధ శీర్షిష్ణ ఎవని శిరము భస్మమయ్యనో భవతు అగుగాక అజముఖం మేకముఖము కలవాడు శిరము మిత్రస్య మిత్రుని చక్షుష కన్నుల ద్వారా ఈక్షేత చూడగలడు. భాగమును స్వం తన బర్హి యజ్ఞము యొక్క భగుడు. శివుడు ఇంకను కొనసాగించెను. దక్షుని శిరము భస్మమైపోయినందున మేక శిరమును అతడికి పొందగలడు. భగవద్దేవత తన యజ్ఞ భాగమును మిత్రుని చక్షువుల ద్వారా గాంచగలుగును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అబ్బమ్మ మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవః ప్రకృత సర్వాంగ ఏమ ఉచ్చేషణం దదుః. వినిపిస్తుందా నా వాయిస్? పూషా దేవత తు కాని యజమానస్య యజ్ఞకర్త దద్భి దంతములతో జక్షతు నమలగలుగును
పిష్టబు పిండి ముద్ద తినుచు దేవా దేవతలు ప్రకృత నిర్మితమైన సర్వ అంగాహ పూర్ణము ఎవరైతే మే నాకు ఉచ్చేషణం యజ్ఞ భాగము దదుహు వసగిరో. పూషాదేవత కేవలము తన శిష్యుల దంతముల ద్వారానే నమలగలుగును. ఒకవేళ తానే స్వయముగా భుజింపకోరినచో అతడు శనగపిండి ముద్దనే తిని సంతృష్టి చెందవలసి వచ్చును. కానీ నాకు యజ్ఞ భాగం అసలు సమ్మతించిన దేవతలకు మాత్రము గాయములన్నీను నయము కాగలవు. భాష్యము. నమ్ములుటకు పూషాదేవత తన శిష్యులపై ఆధారపడవలసి వచ్చును. లేనిచో కేవలం శనగపిండి ముద్దను మ్రింగుటకు అతడు అనుమతించబడదు. ఆ విధముగా అతని శిక్ష ఇంకనూ కొనసాగదు. దంతములు చూపి హేళన చేయుచు శివుని చూచి నవ్విన కనుక అతడు తన దంతముల ఆహారంను నములటకై వినియోగించుకోలేకపోయాను. అనగా తన దంతములు శివునికి విరుద్ధముగా ఉపయోగించిన కనుక పూషుడు వాటిని కలిగి ఉండుట యుక్తముగా లేకుండాను. 5వ శ్లోకం. బాహుభ్యాం అశ్వినో పూష్ణో హస్తాభ్యాం కృత బాహవః భవంత్వర్యవశ్చేన్యే భస్తశ్మ శుభ్రుగుర్భవేత్. శుభ్రుగుర్భవేత్. బాహుభ్యాం 2 బాహులతో అశ్విని కుమారులు పూష్ణ పూషుని యొక్క హస్తాభ్యాం 2 హస్తములతో కృత బాహవః బాహువులు కావలసిన వారు భవంతు వారు చేయవలసి వచ్చును. అద్వర్యవః ఋత్విజులు చ మరియు అన్యే ఇతరులు బస్తశ్మశ్రుహు మేకగడ్డము భృగువు భవేత్ పొందును. బాహువులు తెగిన వారు అశ్విని కుమారుల బాహువులతో పనిచేయవలసి వచ్చును. హస్తములు తెగిన వారు పూష్ణ హస్తములతో తమ కార్యములు చేసుకున్నాను. ఋత్వికులు కూడా అదే రీతిని పనిచేయవలసి వచ్చును. ఇక భృగువు మేకగడ్డమును పొందును. భాష్యము. దక్షుని సమర్థించిన భృగుమునికి మేకగడ్డము వచ్చును. ఆ మేకశిరమే దక్షుని శిరమునకు బదులుగా అమర్చబడ్డం. తెలివికి మెదడే కారణమనడి నవీన విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతం యుక్తం కాదని దక్షుని శిరమార్పిడి వృత్తాంతం బట్టి తెలియచున్నది. దక్షుని మెదడు మేక మెదడు భిన్నమైనది. కానీ తన శిరమునకు బదులు మేకశిరం లభించినప్పటికీ దక్షుని మాదిరిగానే వర్తించడం. సారాంశం ఏమనగా వ్యక్తిగతని యందు పనిచేయనిది అతని చైతన్యమే గాని అన్యము కాదు. కేవలము పనిముట్టుగా పనిచేయ మెదడుకు నిజమైన వివేకముతో ఎట్టి సంబంధం ఉండదు. నిజమైన వివేకము మనస్సు చైతన్యం అన్నది వ్యక్తిగతని అందరి భాగములు. దక్షునికి మేక శిరం అమర్చిన పిమ్మట అతడు పూర్వము వలెను వివేకవంతుడయ్యనని రాబో శ్లోకములందు గాంచినవరు. శివుని మరియు విష్ణువుకు ప్రసన్నలను చేయుటకు అతడు చక్కగా ప్రార్థన కావించును. ఆ కార్యము మేకకు అసాధ్యమైనది. అనగా మెదడే వివేకమునకు మూలము కాదని నిశ్చయముగా తీర్మానింపవచ్చును. వ్యక్తిగతుని యొక్క చైతన్యమే వివేకపూర్ణముగా పనిచేయదు. అటువంటి చైతన్యమును పవిత్రమనర్చుటే హరినామ సంకీర్తనోద్యమము కృష్ణ చైతన్య సంఘము యొక్క ముఖ్య ప్రయోజనం. మనిషి ఎటువంటి మెదడు కలిగి ఉన్నాడనట అప్రస్తుత ప్రసంగం. ఏలైనా అతడు తన చైతన్యమును అసత్తు అనగా అనాత్మ నుండి శ్రీకృష్ణ వైపునకి మళ్లించినచో అతని జీవితము జయప్రదం కాగలదు. ఎంతటి హేయమగు స్థితి అందునను మనుషుడు కృష్ణ భక్తిని చేపట్టించో అత్యున్నత జీవన పూర్ణత్వం పడగలదు. ఈ విషయంలో భగవానుడే స్వయంగా భగవద్గీత యందు ధ్రువపరచడు. విశేషముగా కృష్ణ భక్తి పరాయణుడు దేహత్యాగానంతరము భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ శ్లోకం. మైత్రే ఉవాచ తదా సర్వాణి భూతాని స్మృత్వా మీడుష్టమోదితాం పరతుష్టాత్మభిస్తాత సాధు సజిత్యబ్రువున్. మైత్రేయమి వాచా పలికిన తదా అప్పుడు సర్వాణి భూతాని అందరును కృత్వా వినినంతట మీడుహు తమ వరదాతలలో శ్రేష్ఠుడు శివుడు ఉదితం పలికినది పరితుష్ట సంతుష్ట్లే ఆత్మభిహి హృదయమున ఖాత ప్రియమైన విధుల సాధు బాగు ఇది అనుచు అద అబ్రువ పలికిది. మైత్రేయుడు పలికి, ఓ విదురా, వరదాతలో పరమశ్రేష్ఠుడు శివుని పలుకును ఆలకించి అచ్చడున్న వారందరూ మిగిలి సంతుష్ట హృదయులైంది. భాష్యం. ఈ శ్లోకం నందు శివుడు మీడిష్టం వరదాతల్లో పరమశ్రేష్ఠుడు అని వర్ణింపండి. అనగా ఆశుతోషుడు అనగా శీఘ్రంగా ప్రసరణవాడు మరియు శీఘ్రంగా క్రోధము చెందువాడని తెలియదు. అల్పజ్ఞుల కోరికల కొరకు దేవతలను ఆశ్రయించని భగవద్గీత అని తెలిపండి. ఈ విషయంలో జనులు సాధారణంగా శివుని దర్చేది. అతి శీఘ్రంగా ప్రసన్నుడే ఎటువంటి ఆలోచన లేకుండా తన భక్తులకు వరములు ఇచ్చేవాడు కనుక అతడు విష్ణు అని పిలువబడి లౌకికులు భౌతిక లాభం పొందుటికే తాపత్రయపడదు కానీ ఆధ్యాత్మిక లాభం కొరకు కాదు. కొన్ని మార్లు శివుడు కూడా ఆధ్యాత్మిక జీవితం నందు గొప్ప వరం ఇచ్చేవాడవుట నిస్సందేహమే అయింది.
పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు శివుని అర్చించేవాడు. వరములు కోరిన అతడిని శివుడు సనాతన గోస్వామి చెంతకు వెళ్ళమని ఉపదేశించాడు. అంతటా ఆ భక్తుడు సనాతన గోస్వామి చెంతకు వెళ్ళి ఉత్తమ వరదానం బయటికి తనను శివుడు పంపినని తెలియజేసింది. సనాతన గోస్వామి చెంత ఒక చింతామణి ఉండేది. ఆయన దానిని చెత్త కుప్పలో పడవేసి ఉండేది. కానీ బ్రాహ్మణ అభ్యర్థులను విని ఆయన దానిని అతనికి ఇచ్చివేసింది. దానిని గ్రహించి బ్రాహ్మణుడికి సంతుష్టుడై కోరినంత బంగారం అతడప్పుడు ఆ మణిని ఇనుముకు తాకించి పొందగలడు. ఆ విధంగా అతడు మిక్కిలి సంతుష్టుడై సనాతన గోస్వామి నుండి సెలవు పొందాడు. అని కొంత తడవుకు అతడు ఈ చింతామణి పరమోత్తమ వరదానమైన సనాతన గోస్వామి దీని నేల చిత్త కుప్పలబడి వేసిన అందుకు చింతింపసాగి ఆ ఆలోచన కలిగినంత అతను తిరిగి గోస్వామి చెంతకు చేరి, స్వామి, ఈ చింతామణి పరమశ్రేష్టమించే దీని నేల చిత్త కుప్పలో పడవేసిరి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న బదులుగా గోస్వామి వారు, నిజములకు ఇది ఉత్తమ వరదానం కాదు, కానీ ఉత్తమ వరదానము గ్రహించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా అని పలికి. దానికి సమాధానంగా బ్రాహ్మణుడు, స్వామి, పరమ శ్రేష్టము వరదానం కొరికే శివుడు నన్ను నీ చెంతకు పంపినాడు కదా అని పలికాడు. అది వినిన గోస్వామి ఆ చింతామణి నీటిలో పడవేసి రమ్మని పలికి. ఆ బ్రాహ్మణుడు అట్లే చేసి రాగా సనాతన గోస్వామి అతనికి హరే కృష్ణ మహామంత్రం ఉపదేశించాడు. ఆ విధముగా శివుని వరదానం చే బ్రాహ్మణుడు కృష్ణ భక్తుని సాంగత్యం కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రముచే దీక్షితుడే. 7వ శ్లోకం చదువుతుంది కదా, చదవండి. 7 చదవండి. తతో మేధ్వాంసమామంత్ర సునాసీరః సహర్షివః భూయస్థదేవ యజనా సమీడ్వేదశోయయ. తతః అటు పిమ్మట మేధ్వాంసం శివుడు అమర్త్య ఆహ్వానించుచు సునాసీరః ఇంద్రాది దేవతలు సహ ఋషిభిః మృగు మొదల ఋషులతో పాటు భూయః మరల తత్ ఆ దేవ యజన దేవత రక్షింపబడి స్థలి నా మేడ్వే శివునితో పాటు వేద సహా బ్రహ్మదేవునితో పాటు యయు వెడివుడు. అనువాదం. అటు పిమ్మట ఋషి ప్రముఖుడ గురువు శివుని యజ్ఞస్థలికి ఆహ్వానించు. ఆ విధంగా ఋషిగణ సహితులై దేవతలు శివుడు బ్రహ్మ యజ్ఞస్థలికి వెళ్ళలేదు. భాష్యం. దక్షిణచే ఏర్పాటు గావించబడిన యజ్ఞము శివునిచే విధ్వంసం కనుక యజ్ఞస్థలకు వెళ్ళి దానిని పునరుద్ధరించమని బ్రహ్మదేవుడు ఋషులతో పాటు దేవతలందరూ శివుని అర్థించారు. శివహీన యజ్ఞ అనే నానుడు ఉండనే ఉంది. అనగా శివుడు లేని ఏ యజ్ఞమైనను నిష్ఫలమే కాగలడు. విష్ణు భగవానుడు యజ్ఞేశ్వరుడైనను ప్రతి యజ్ఞముందును బ్రహ్మ రుద్రాది దేవతలందరూ ఉపస్థితులు అత్యావశ్యకము. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఆపుదాం అయితే. శివరాత్రి ముందు దగ్గరలో ఇది చదువుకోవడం బాగుంది. ఇంకా కొంచెం టైం ఉంటే ఇది కూడా ఇంకొంచెం వెళ్ళిపోను. దక్షిణ యజ్ఞ నిర్వహణ సంపూర్ణం అయిపోను. నెక్స్ట్ వీక్ ఉన్నాయమ్మా ఎవరికైనా? చంద్రమౌళి ప్రభు ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభు, మీరు ఎలా ఉన్నారు? శుభార్త ఎవరు పాడుతున్నారు? నేను పాడతానమ్మా. పాడతావా? సరే, స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యకాశీపో రక్షః తిలకంకానకాలయే హితో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాథ అద్భుత శృంగం దళిత కసిపు
తను బృందం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ స్వామికి జై జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై జై శ్రీల పాదుల వారికి జై జై శ్రీ అనంత కోటి భక్త వైష్ణవ బృందకి జై హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ఎంత ఆపుతున్నాను ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే